వండర్ఫుల్ ఆఫ్టర్నూన్ సెషన్కి స్వాగతం. ఈరోజు ఈ సమయం జ్ఞాన సభది టాపిక్ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని పెద్దలు దీవించేవారు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటే నీ మనసులో ఏమైతే వాంఛలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో అవన్నీ ఫలించుగాక అని దీవించేవారు. అంతేనా? లేకపోతే ఇంకోలాగా దీవించేవారు పెద్దలు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని దీవించేవారు. అంటే మనిషి తనకు అనిపించిన అవన్నీ ఫలించాలన్నా ఏంటో మనం ఈ ప్యానెల్లో డిస్కస్ చేద్దాం. ఆ చివరిన సుష్మశ్రీ గారు ఉన్నారు. ఆ విషయం మీద ఆమె నజీర్ బాషా గారిని కూడా శాస్త్రం లేకపోతే వారికి ఉన్న అనుభవ జ్ఞానంతో విషయాలు చేయాలి. నా పక్కనే నా సోదరుడు, నా అన్నయ్య ప్రభుజీ ఉన్నారు. వారు గణేష్ ఈ విషయాల్ని మీద మనం మన జ్ఞానాన్ని, మీకున్న జ్ఞానాన్ని, అవగాహనని అందరికీ కలిగించవలసిందిగా కోరుతా. గణేష్. ఓకే మాస్టర్స్, ఈ సెషన్ గట్టిగా చెప్పలు కొట్టుకుంటూ మనం భారతదేశంలో పుట్టాం, మనందరం భారతీయులం. భారతదేశం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఒక మహనీయుడు చెప్పాడు ఒకసారి. అసలు భారతీయుడు అంటే ఎవరో ఏమిటో చెప్పాడు. బా అంటే వెలుగు అన్నాడు. బా అంటే వెలుగు. ఏ వెలుగు? ఆత్మ యొక్క వెలుగు. రా అంటే రమ్మించేవాడు. ఆ వెలుగులో రమిస్తూ తరించేవాడు భారతీయుడు అన్నారు ఒక ఆయన, ఓ పెద్ద ఆయన. భారతీయుడు అంటే భారతదేశం ఒక అపారమైన విజ్ఞానం ఉన్నటువంటి దేశం. యావత్ ప్రపంచానికి దిక్చూసి మన భారతదేశం. అలాంటి భారతదేశంలో మనం పుట్టాం. ఇవాళ జ్ఞానం అన్నారు. ప్రతి మనిషి జ్ఞానం లేకుండా ఏ జీవుడికి మోక్షం రాదన్నారు. కురితే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞాన విహీనం సర్వమతేన ముక్తి భజతిన జన్మసతిని అన్నాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. నువ్వు ఎన్ని గంగాసారాలకు వెళ్ళినా, ఎన్ని మతాల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా జ్ఞానం అనే ఆ వెలుగు నీలోకి రాకపోతే కనుక మోక్షం ఎప్పటికీ రాదు, 100 జన్మలు ఎత్తునని చెప్తున్నారు అన్ని మత గ్రంథాల అభిప్రాయం ఇది. కాబట్టి మాస్టర్స్, ఈరోజు మన ప్రకృతి వ్యాలి పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 8లో ప్రతిరోజు చక్కగా ఎన్నో విషయాలు ఎంతోమంది మాస్టర్స్ ద్వారా, అలాగే మన జగపతిరాజు గారి ద్వారా ఎన్నో మనం ఇక్కడ వింటున్నాం. ఎంత విన్నామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత దాన్ని మనం అవగాహన చేసుకున్నది ఇంపార్టెంట్. అవగాహన. పత్రి సార్ని మన జగపతిరాజు గారు ఒకసారి మాట అడిగారు, గురుగారు మీలాగా మేము ధ్యానం చేస్తున్నాం, ధ్యాన సాధన చేస్తున్నాం, మీలాగా మేము కూడా ప్రచారం చేస్తున్నాం, ధ్యానాన్ని అందరికీ చెప్తున్నాం, మీలాగా మేము అహింస ధర్మంలో ఉన్నాం, కానీ మీలాగా మేము ఎందుకు ఉండలేకపోతాం అని అడిగారు జగపతిరాజు గారు పత్రిజీని. అడిగితే ఆయన అన్నారు ఒక మాట, నాయన విషయాలు ఎన్ని తెలుసు, ఎన్ని విన్నామనేది కాదు, ఒక్కటి ఎంత అవగాహన ఉంటే అంతే ఉంటుంది జీవితం అని చెప్పారు ఆయన. అవగాహన. ఇవాళ ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటారు కదా. 84 లక్షల జీవరాశుల్లో అద్భుతమైన జీవి ఎవరు? మనిషి అయినా డౌట్ ఉంది అందులో, ఏమీ డౌట్ లేదు కదండి. మళ్ళీ ఇంకో ప్రశ్న వేసుకుందాం. 84 లక్షల జీవరాశుల్లో అతి నీచంగా అస్తవ్యస్తంగా భయాలతో, ఆందోళనతో, దుఃఖాలతో జీవిస్తున్న జీవి ఎవరు? ఈ సృష్టిలో ఏ జీవైనా ఏడుస్తూ ఉందా? ఒక పక్షి కానీ, ఒక పెట్ట కానీ, ఒక జంతువు కానీ, ఒక చెట్టు కానీ, ఒక కొండ కానీ, ఏది అన్ని తనతో తను చక్కగా హాయిగా ఉన్నాయి. ఎందుకంటే దీని మీద ఒక మహానుభావుడు చెప్పాడు, మనకు 3 ఉంటాయి. పొద్దున చెప్పారు పత్రి సారు, ఆత్మ, బుద్ధి, మనస్సు, 3. ఒక శ్లోకం చెప్పారు సార్, దేత్వం బుత్త సుఖలోక విషయం క్షీణే పుణ్య మత్స్యలోక విషయంతో ఏవంత ఈ ధర్మ అనుప్రభం గతం గత కామకామ లభంతే అని. అంటే మనం మనస్సు, బుద్ధి దగ్గరే ఆగిపోతాం తప్ప ఆత్మ అనే దగ్గరికి మనం పోము. అసలు అది ఒకటి, దాంతో పరిచయమే లేదు మనకు. పరిచయం దాన్ని పూర్తిగా మిస్ అయిపోయాం మనందరం కూడా. అయితే ఈ సృష్టిలోనంట ప్రతి జీవరాశి కూడానంట తను ఎప్పుడు గమనింపులో ఉంటుందటండి. గమనింపు. ఇక్కడ ఎందుకు ధ్యానం అని ఎందుకు చెప్తున్నారంటే, మనిషికి ఆ గమనింపు కావాలి. గమనింపు లేకపోతే నువ్వు ఎన్ని విన్నా, ఏది ఉన్నా అది సున్నా. ఆ గమనింపు అనేది ఏది ఇస్తుందంటే ధ్యానం ఇస్తుంది. అందుకోసం ధ్యానం, ఆ ఋషులు, యోగులు మనకు ధ్యానాన్ని అందించింది. ఎవరైతే తన ఆత్మధర్మంలోకి వెళ్తాడో అక్కడ ఏమవుతుందంటే గమనింపు మొదలు, విచారణ. కస్త్వం కోహం కుత ఆయాత కామే జరిని కోమే తాత హితి పరిభావ్య సర్వమసారం విశ్వం త్యక్త స్వప్న విచారం అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. అంటే విచారణ కావాలి, గ్రహింపు కావాలి. మనం ఎక్కడికొన్నా వెళ్తున్నా, ఏది వెళ్తున్నా, ఏ విషయం మీద అధ్యయనం చేస్తున్నా దాంట్లో అపారమైన గ్రహింపు కావాలి. ఇందాక చెప్పారు రాజుగారు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడాలని. మనం పెద్దలు దీవిస్తారు,
కొంతమందికి ఫలించవు అవి, కొంతమందికి ఫలిస్తాయి. ఎందుకు అలా జరుగుతుంటుంది అంటే ఇక్కడ ఉండాల్సింది అన్నిటికన్నా మనిషికి ఏది కావాలన్నా సరే ఉండాల్సింది త్రికరణ శుద్ధి. ఏ ఉండాలండి? త్రికరణ శుద్ధి. అందుకే అక్కడ మనం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మనతో ఒక తంతు చేయిస్తారు ఆ అర్చకులు. మనల్ని మామ అనుకుని ముక్కు పెట్టుకొని చక్కగా మనచ వాచ చిరస వరచ వస్త కన్నాభ్యం కంఠాభ్యం అన్నిటిని ఏకం చేస్తారు. ఏకీకృతం అయితే గాని మనకి సిద్ధించదు ఏది కూడాను. మనం ఏకం కావాలి. ఆ ఏకమయ్యే చక్కటి మార్గమే ధ్యానము. చెప్పకూడదు ధ్యానానికి. ఈ ప్రపంచంలో ప్రతి జీవుడి యొక్క, ప్రతి మనిషి యొక్క భ్రాంతి పోవాలనుకోండి, శాంతి రావాలనుకోండి, భ్రాంతి పోవాలి. భ్రాంతిలో ఉన్నాడు మనిషి, భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఆ దూరం నుంచి ఒక తాడు మనకు ఎలా కనిపిస్తుంది? మనం ఏం చేస్తాం? అప్పుడు వెళ్తామా? భయభ్రాంతిలో అవుతాం, భయానికి గురవుతాం, వెళ్ళం. అక్కడికి వెళ్ళి దాన్ని గమనిస్తే కానీ మనకు తెలియదు. దీన్నే వేమన ఏం చెప్పంటే, తాడు పాంపుడు నుంచి తాజూచి భయపడు, తెలియతాడు అంటే తీరు భయము, భయము తీరు అంటే బ్రహ్మము తారంగా అన్నాడు. నీ బ్రహ్మం రావాలంటే నీకు నీ యొక్క శాంతిలో నువ్వు ఉండాలంటే నీ భ్రాంతి పోవాలి. దానికి ఏమీ లేదు, దానికి గమనింపు కావాలి. ఒకసారి ఒక రాజ్యంలో ఒక ప్రధానమంత్రి చనిపోయాడు. ఆ రాజ్య పరిపాలనలో ప్రధానమంత్రి కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ ప్రధానమంత్రి అన్ని గొప్ప గొప్ప సలహాలు ఇస్తూ ఉంటాడు. అలాంటి వాడు కావాలంటే చాలా గొప్ప ఇంటెలెక్ట్ ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు, బాగా గొప్పవాడు కావాలని వెతికితే ఒక ముగ్గురు దొరికారు. ముగ్గురు చక్కగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఈ ముగ్గురు పెట్టలేరు కదా ప్రధానమంత్రిని. కాబట్టి వాళ్ళకి ఒక టెస్ట్ పెట్టారు, ఒక పరీక్ష పెట్టారు. ఏంటంటే వీళ్ళ ముగ్గురిని ఒక గదిలో బంధిస్తారు, దానికి తాళం వేస్తారు, దాన్ని తీసుకొని రావాలి వీళ్ళు. ఎవరైతే ముందుగా వస్తాడో వాడికి మన ప్రధానమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు అప్పట్లో. అయితే అప్పట్లో ఇట్లా మనం ఇలా లాకలు తీసే తాళా కదా, దానికి ఒక పెద్ద గణిత సూత్రం ఉంది, దానికి ఒక గణిత శాస్త్రం ఉంది. దాని మీద చాలా ఇలా వెళ్ళిపోయే పుస్తకాలు తీసుకొని అధ్యయనం చేశారు. ఒక రోజు పరీక్ష మొదలైంది. ఆ పరీక్ష అందరూ ముగ్గురు వచ్చారు. వచ్చిన ముగ్గురిని పెట్టారు లోపల. పెట్టిన తర్వాత ఒక ఆయన ఏం చేస్తాడు, టక్కని ఆ గణిత పుస్తకం తీసి చదువుతున్నాడు, ఇక్కడ దీన్ని మనం ఛేదించుకోలేలా అని చెప్పేసి. ఇంకో ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకో మూడో వాడు ఏం చేశాడంటే, అసలు చూద్దాం ఇది ఎలా ఉందని చెప్పి ఆ తాళం కాపని గమనించాడు. తాళం దగ్గర గమనిస్తే అది తీసుకుని బయటకు వచ్చేసాడు. అంటే గమనించకపోయాం అనుకోండి, మనం గమనింపు లేదా కోల్పోతాం. ఎవరైతే ఈ ప్రపంచంలో ఇప్పుడు వరకు మన యోగులు, ఋషులు గొప్పగా ఎవరైతే మనం కీర్తిస్తూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నామో వాళ్ళందరూ ఇదే చేశారు. వాళ్ళ ఆత్మధర్మాన్ని తెలియని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అంటే సాక్షి, వాడు దేనికి బందీ అవ్వడు, వాడు బందీలో ఉండరు వాళ్ళు. అందుకనే అన్నమయ్య ఎంత గొప్ప చెప్పండి, తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధం అన్నాడు. ఆ తెలుసుకునే చక్కటి ప్రక్రియ, చక్కటి సాధనమే ధ్యానము. అలాగే మనకు సిద్ధి రావాలంటే మన శుద్ధి ఎప్పుడు వస్తుందంటే చక్కటి సాధన వల్ల వస్తుంది. అపారమైన సాధన, విశ్వాసంతో కూడిన సాధన. మనిషికి విశ్వాసం లేదనుకోండి, ఇంత కూడా మనం ఏమి నేర్చుకోలేం. ఆవగింజత విశ్వాసం పర్వతాన్ని సైతం కదిలిస్తున్నాడు ఒక మహానుభావుడు. అలాగే నిశ్వాస పరమోజ్ఞప్తి అన్నాడు గౌతమ బుద్ధుడు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఇందా చెప్పారు కదా ఆయన, మన గురువు గారు పత్రిజీ, నువ్వు ఎక్కడికో పోకలేదు, నీ పైన నీకు ఉండాలి విశ్వాసం, నీ పైన నీకు ఉండాలి. ఎప్పటి నుంచో ఉన్న నానుడి మనకు ఆత్మవిశ్వాసం కావాలి అని. అది లేదనుకోండి మనం ఏమీ చేరలేం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి మేము శ్రీకాళహస్తి దగ్గర ఒక గురువుగారు ఉన్నారంటే చూడడానికి వెళ్ళాం. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ ఆయన, సుబ్రహ్మణ్యం గారు అని. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం మాట్లాడలేదండి, ఆయనలా చూస్తున్నారు. చాలా ప్లెజెంట్గా ఉన్నారు. ఆయన ముఖం ఎదిపి మనకు వెలిగిపోతుంది. కూర్చున్నాం, మేమేం అడగట్లేదు, గురువులు ఏమడుగుతాం వాళ్ళు చెప్పాలి కానీ చూస్తున్నాం. ఒక చక్కటి మాట చెప్పారు ఆయన ఒక టీచర్గా ఉండేవారట. టీచర్గా ఉంటే ఆయన ఒక గురువుని ఆశ్రయించారు, వాళ్ళ గురువు గారిని. ఆ గురువుగారి దగ్గర వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఈయనకేమో చాలా ఒక అమ్మాయి ఉంది, ఇంట్లో చాలా ఇబ్బందులు, ఆర్థిక వ్యవహారం బాగాలేదు, అంత సమస్యలు ఎక్కువైపోతున్నాయి ఈయనకి. ఇంకా ఆ గురుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్నేహితుడు వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్ళి, మా వాడు చాలా బాగుండేవాడు అండి, మీ దగ్గరికి వచ్చేది ఇలా అయిపోయాడేంటి, మీ దగ్గరికి వస్తే మీరు చాలా గొప్పవారని చెప్తుంటాడు, కానీ వీడికి సమస్యలు ఎక్కువైపోయినాయి, మీరు ఏమీ చేయట్లేదు మా వాడు కూడా ఆయన అన్నాడు. అప్పుడు గురువు గారు, వాడు జీతం మీద పెట్టినటువంటి విశ్వాసం నా మీద ఎప్పుడు పెట్టాడని అడిగాడు ఆ గురువు గారు. వాడు జీతం మీద, శాలరీ మీద పెట్టిన విశ్వాసం నా మీద ఎప్పుడు పెట్టాడు వాడు అన్నాడు. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఈయన సుబ్రహ్మణ్యం గారు చెప్పారన్నమాట. ఇలా అన్నారు ఈ గురుగారు అంటే. వెంటనే జాబ్ని రిజైన్ చేసి గురువుకి సరెండర్ అయిన తర్వాత 6 నెలలు ఆయనకున్న సమస్యలన్నీ క్లియర్ అయిపోయినాయటండి. ఆయన చెప్పారు సుబ్రహ్మణ్యం గారు. అలా ఉండాలి, అపారమైన విశ్వాసం ఉండాలి. నిశ్వాస పరమోజ్ఞప్తి అన్నాడు గౌతమ బుద్ధుడు. విశ్వాసమే మన బంధువు. అలాంటి చక్కటి విశ్వాసంతో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ తిరిగితే ఏంటి ప్రయోజనం? ఇక్కడికి వచ్చింది దేనికోసం? మనందరం ధ్యానం కోసం, జ్ఞానం కోసం అన్నీ చూడాలి, కానీ పర్పస్ ఎప్పుడు మర్చిపోకూడదు. ఇవాళ మానవ ప్రపంచం ఇంత అస్తవ్యస్తం అవడానికి కారణం అంటే మర్చిపోయారు అందరూ, తాను కోల్పోయారు. ఆ కోల్పోయింది మళ్ళీ తిరిగిచ్చేదే యోగం.
అందుకని కృష్ణుడు తస్మాత్ యోగి భావర్చన అన్నాడు. యోగం చెయ్యి, యోగివి కానీ అన్ని తెలియజేస్తున్నారు. ఇవాళ పత్రిసారి మెసేజ్ కూడా అదే. ఇంకో పని ఏమి లేదని మనకి, మనం కూర్చోవడమే. థ్యాంక్ యూ మాస్టర్. వండర్ఫుల్. ప్రశ్న మళ్ళీ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని దీవించేవారు పెద్దలు. మీ మనసులో ఎలాంటి కోరికలున్నా అవన్నీ ఫలించాలి అని దీవించేవారు. ఇది కరెక్టేనా? అసలు కోరికలు ఉండొచ్చా, ఉండకూడదా? అవి ఫలించాలా, లేకపోతే వేరే వేరే ఎవరో చెప్పినట్టుగా చెయ్యాలా? కృష్ణుడు కూడా నీ స్వధర్మాన్నే నువ్వు ఆచరించన్నాడు కదా. దీన్ని బేస్ చేసుకుని, అంటే మన స్వధర్మం ఏంటి, మనకుండే అవసరాలు, ఆవశ్యకతలు, లేకపోతే లక్ష్యాలు, కోరికలు ఏదైనా కానివ్వండి, అవి ఫలించాలా? అందులో కొన్ని ఫలించి కొన్ని ఉండకూడని అని ఎవరో చెప్పాలా? ఎలా? విషయం అర్థమైందా? మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఇంక అందులో ఏ జడ్జిమెంటు లేకుండా అలా దీవించేవారు కదా. అది రైటా కాదా? ఇది సుష్మశ్రీ గారి నుంచి మాట్లాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా, వందే గురుపరంపరా. ఏంటో ఛాలెంజ్ లాగా ఉంది. భగవద్గీతన చెప్దాంలే, గురువుగారు ఇచ్చిన జ్ఞానం ఏదో నా స్వానుభవంతో, పరమాత్ముడు పత్రిజీ మహర్షి. ఈ పక్క అసలు ఈ పోస్టరే నాకు చాలా నచ్చిందండి. పొద్దున కృష్ణుడు కనపడ్డాడే, మారుతూ ఉంటాడా? ఓకే. ఆ పక్క పత్రిజీ మహర్షి, ఈ పక్క శ్రీకృష్ణుడు. వాళ్ళు ఏమైనా దూరారేమో, ఏదో వాళ్ళు చెప్పించింది నేను చెప్పాను, మీరంతా డమాల్. విన్నారా? దిగి రాగానే చుట్టూ చేరారు. అదే గీతామృతం అంటే. కానీ ఇప్పుడు రాయ జగపతి రాజు గారు ఒక ఛాలెంజ్. సరే, నా జ్ఞానం మేరకు, నా అనుభవం మేరకు నేను మీతో పంచుకుంటాను గురువుగారి దివ్య ఆశీస్సులతో. మా అమ్మ ఎప్పుడు కాళ్ళకు దండం పెట్టినా మనోవాంఛాఫల సిద్ధిరస్తే అంటుంది. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నిజం సార్. ఈరోజు సార్ అడుగుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను ఈ జ్ఞానం లేనప్పుడు ఏమనుకునేదాన్ని, ఈరోజు నేను 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్తున్నాను, అమ్మకు దండం పెట్టాను, అబ్బా అన్నీ గుర్తొస్తాయి, అమ్మ ఆశీస్సులు ఉన్నాయి. స్కూల్ ఫస్ట్ కూడా, అది వేరే విషయం అనుకోండి, స్కూల్కి నేనే టాపర్ని కూడా అయ్యాను. అలా అన్నిటిలో అమ్మ దీవెనలు ఉండబట్టి ఇలా వస్తున్నామేమో అనుకున్నాం. ఇప్పుడు గీతా జ్ఞానంతో ఆ దీవెనలో దాగి ఉన్న ధర్మాన్ని నాకు తెలిసిన మేరకు మీతో పంచుకుంటాను. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక శ్లోకం చెప్పున్నారండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఎంత అర్థం, తత్వం, మర్మం దాగి ఉందో తెలుసా? శ్రేయాన్ స్వధర్మో విగుణః. విగుణః, నీ స్వధర్మంలో విగుణాలు ఉన్నప్పటికీ శ్రేయస్కరమైనదే. ఏంటి విగుణాలు? స్వధర్మం అంటే ఏంటి అంటే, ఫండమెంటల్గా ఆలోచిద్దాం. సొసైటీ పరంగా స్వధర్మాలు, మన చాతుర్వర్ణము ఇవన్నీ ఉన్నాయి, అవి పక్కన పెట్టేద్దాం. ఫండమెంటల్, బేసికల్గా మన స్వధర్మం ఏంటో తెలుసా? మానవుని యొక్క స్వధర్మం ఆత్మధర్మం. మిగిలిన అన్ని ధర్మాలు పరధర్మం కిందకే వస్తాయి. మరి ఎక్కడెక్కడి నుంచో త్రూఅవుట్ ఆంధ్రనా సార్ ఇక్కడ మీట్ అయింది మనం? త్రూఅవుట్ ఇండియా. అదే గురుగారు, త్రూఅవుట్ ఇండియా నేను మార్నింగ్ నుంచి మీట్ అవుతున్నాను. ఎందుకు వచ్చాం ఇక్కడికి? భోంచేశారు చక్కగా, మళ్ళీ తృష్ణ ఉండాలి. ఏంటి నెక్స్ట్ ఏంటి, మెడిటేషన్ చేద్దాం ఈ 10 days లో, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ని యూటిలైజ్ చేసుకుందామని. మరి మార్నింగ్ ఉన్న స్ట్రెంగ్త్ ఇప్పుడు కనపడట్లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ
స్వధర్మం శ్రేయస్సు అని తెలిసిన మీరు. ఎస్, ఎగ్జాక్ట్లీ. స్వధర్మం కొంచెం కష్టంగానే ఉంటుంది, అదే విగుణః అంటే. కమ్మగా రాయ జగపతి రాజు గారు పెట్టిన భోజనం ఎంత నిజంగా ఇట్స్ ఫ్యాక్ట్ చాలా టేస్టీగా ఉన్నాయి. కర్రీస్ కానీ కమ్మగా తిన్నారు, బొజ్జున్నట్టున్నారు. ఆ రూమ్స్ అవి అసలు ఇళ్లల్లో ఏసీలలో ఉండేవాళ్ళం. నాకు ఈ వాతావరణం చూస్తుంటే నెల రోజులైనా ఉండాలనిపిస్తుంది. బొజ్జున్నారే, మరి ఏంటి అది? పరధర్మం. చూడండి, శ్రేయాన్ స్వధర్మో విగుణః. విగుణాలు ఉన్నప్పుడు కష్టం. ఇప్పుడు మీకు నిద్రలు వస్తున్నా చూడండి ఎంత ఇంట్రెస్ట్గా మీ ఫేసెస్ ఉన్నాయో. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఇది ఆత్మధర్మం. దీంట్లో విగుణాలు ఉంటాయి, అయినా శ్రేయస్సే. నిన్ను శ్రేయస్సు ఫస్ట్ నెంబర్ 1 స్థానంలో వస్తుంది. స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. పరధర్మము చక్కగా ఆచరణ యోగ్యంగా అనుష్ఠింపబడినప్పటికీ అది చక్కగా ఉంది. కమ్మగా తిని బొజ్జోవడం హాయిగా ఉంది. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆ చింత చెట్టు మీద పడ్డం ఇదంతా హాయిగానే ఉంది. నాట్ టు మైండ్ ఎనీథింగ్. భగవంతుడు నాకు ఈ ఎగ్జాంపులే ఇచ్చాడు ప్రజెంట్. డోంట్ మైండ్. అది పరధర్మం. ఆత్మధర్మం తెలుసుకోవాలి అని వచ్చిన వాళ్ళు కష్టం. ఇక్కడ పరధర్మం చక్కగా అనుష్ఠింపబడినప్పటికీ స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మంలో చావు ఎదురైన శ్రేయస్కరమే. ఇంకంతకంటే అంతిమం ఏముందండి? అంటే ఎంత కష్టతరమైనా నీ ఆత్మధర్మం తెలుసుకొని నీ ఆత్మ ఉద్ధరణకు ఉపయోగపడే ప్రతి కర్మ నీ స్వధర్మమే. ఆ స్వధర్మాన్ని ఎవరైతే విగుణాలను తట్టుకొని కూడా అనుష్ఠింప చేసుకుంటారో పరధర్మో భయావహ. మరి ఇప్పటికి బాగానే ఉంటుంది అది. పరధర్మో స్వనుష్ఠితాత్. కానీ అదేమైనా లాభం చేకూరుస్తుందా? టైం ఎంత వాల్యుబుల్ తెలుసా? నాకు కూర్చుంటే రాదు సరే. నీ జీవితంలో నువ్వు ఏమైనా సాధించవచ్చు. సాధించలేనిది ఏంటిరా అంటే టైం. టైం రాసి పెట్టుకోండి గీతా ప్రియులారా. ఇవాళ డేటు February 7th, 2026 ఆఫ్టర్నూన్ 2:30 PM. నీ జీవితంలో మళ్ళీ తిరిగి వస్తుందా? యు లూజ్ యువర్ ఆపర్చునిటీ, యు లూజ్ యువర్ వాల్యుబుల్ టైం. దేన్నైనా సాధిస్తావు నువ్వు. ఆ టైం విలువ తెలుసుకొని స్వధర్మం ఆత్మధర్మం తెలుసుకొని ఇలా ఎవరైతే దాని కోసం పరితపిస్తూ దాంట్లో ధ్యానం చేయడం కష్టమే. అసలు ఈ స్పీడ్ యుగంలో మనము మన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టుకొని ఒక చేత్తో సంపాదించే వాళ్ళం ఒకప్పుడు. గవర్నమెంట్ ఉపాధ్యాయుడు తీసుకోండి, చక్కగా స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఫ్యామిలీతో గడిపేవాడు ఈవినింగ్. ఆ స్కూల్ జీతం మంత్లీ జీతం తీసుకొని హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేసేవారు మేము చిన్నప్పుడు ఉపాధ్యాయులు. ఇప్పుడు ఉపాధ్యాయులు స్కూల్కి వెళ్తున్నారు, హోమ్ ట్యూషన్స్కి వెళ్తున్నారు, ఇంట్లో ట్యూషన్స్కి, ఆన్లైన్ క్లాసెస్. ఇంత బిజీ లైఫ్ షెడ్యూల్ ఉన్నప్పుడు మన లైఫ్ టైంలో వీటన్నింటినీ పక్కకు నెట్టేసి పత్రిజీ మహర్షి చెప్పినట్టు కూర్చోండి కూర్చోండి ధ్యానం చేయండి అంటే దీన్నే ఏమంటారంటే స్వధర్మే శ్రేయాన్ స్వధర్మో విగుణః. కష్టమే, కానీ నువ్వు దీనికి అలవాటు పడి ఆ కష్టాన్ని తట్టుకొని నీ ఆత్మధర్మాన్ని ఫాలో అయితే అప్పుడు మనో వాంఛా ఫల సిద్ధిరస్తు. ఎవరైతే నీ ఆత్మధర్మాన్ని తెలుసుకొని పరధర్మంతో పోల్చుకోకుండా ఆత్మధర్మంలో స్వధర్మంలో విగుణాలు ఉన్నప్పటికీ దాంట్లో ఎంత కష్టమైనా నష్టమైనా ముందుకు సాగేవాడికి మనస్సు బుద్ధి ఆత్మ ఈ మూడు కూడా వాళ్ళ ఆధీనంలో వస్తాయి. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణాహ అన్నారు తెలుసా. నేను మార్నింగ్ ఒక శ్లోకం చెప్పానే, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశైవాంతరే భ్రువోహో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ. అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా నీ శ్వాసని సమత్వం చేసి, శ్వాస మీద ధ్యాస ఏం చేస్తుంది అనుకుంటున్నారు మీరు? మన శ్వాసని బ్యాలెన్స్ చేస్తుంది. మీకు యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
మనకు తెలియకుండా జరిగేదే శ్వాస నిశ్వాస. నువ్వేమి అది పనిగా చెయ్యవు. నీతో జీవితాంతం నువ్వు పుట్టినప్పటి నుంచి పరమపదం చెందే వరకు నీ తోడుండేదెవరు? నీ శ్వాస. మరి అలాంటి శ్వాస నువ్వు పట్టించుకొని, దేని గురించి చెప్తున్నావు ఇప్పుడు? స్వధర్మం గురించి. ఆ శ్వాస నువ్వు ఎంత ఎంత బ్యాలెన్స్, అనులోమ విలోమ. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా, ప్రాణాపానౌ సమౌకృత్వా. యాక్చువల్లీ నార్మల్లీ జనరల్లీ మానవుడికి 2 ముక్కురంధ్రాలుంటే 1 ముక్కురంధ్రమే పనిచేస్తుంది. టెస్ట్ యువర్ సెల్ఫ్. వేలు ఇలా పెట్టుకోండి. ఒకే ముక్కురంధ్రం ద్వారా శ్వాస పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కాసేపటికి నీకు తెలియకుండానే నెక్స్ట్ నాజిల్కి వెళ్ళిపోతుంది. అది మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ. దీన్ని ఇంబ్యాలెన్స్ అంటారు. దాన్ని మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడే ఏకైక మార్గమే ధ్యానం. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన ఆలోచనలు అలా 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 తగ్గిపోతూ ఆలోచన రహిత స్థాయికి చేరతాం. ఆ ఆలోచన రహిత స్థితిలోనే నీ శ్వాస కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాంట్లో యోగాలో అనులోమ విలోమ ప్రాణాయామం కూడా ఉంది. దాని ద్వారా కూడా మనం శ్వాసని. ఇంకొక విషయం తెలుసా? ఇదంతా ఆత్మధర్మం అండి. ఆత్మధర్మానికి సంబంధించిన విషయాలన్నమాట. ఇవి ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా పెద్దలు అందుకే దీవిస్తారు. వాళ్ళకి సత్సంకల్పాలు సిద్ధిస్తాయి, సిద్ధులు గడిస్తాయి. అమృతమస్తు. వాళ్ళ జీవితం అమృతమయంగా ఉంటుంది. వాళ్ళ ముఖం చూస్తే చాలు చిరునవ్వు, వాళ్ళ అడుగు పెడితే చాలు విజయం. అలా సత్సంకల్పాలు సిద్ధించాలి అంటే మీరేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అంతర్గత శుద్ధి అనేది జరగాలి. ఇలా జరిగినోడికి ఖచ్చితంగా మనోవాంఛాఫల సిద్ధి. పెద్దల ఆశ ఏంటి? మనం అలా ఉండాలని ఉత్తమంగా. అందుకే దీవిస్తారేమో అని గీతా జ్ఞానాన్ని పంచుకున్నాను. ఓం వండర్ఫుల్. ఆలోచనల పుట్ట, కాల్ బండిల్ ఆఫ్ థాట్స్. ఈ బండిల్ ఆఫ్ థాట్స్ లో ఎనీ కైండ్ ఆఫ్ థాట్ కెన్ కమ్. ఆలోచన పరంగా ఎటువంటి కోరికలైనా కోరవచ్చు. ఎటువంటి కోరికలు కోరుతాం మనం? ఉదయం సుష్మా గారు చెప్పారు, తమో గుణము, రజో గుణము, సత్వగుణము. ఇవి దేనికి ఉంటాయి? ఇవి మన మనస్సుకు ఉండే గుణాలు. తమో గుణము, రజో గుణము, సత్వగుణము. తమో గుణస్థుడు ఒక రకంగా కోరికలు కోరుతాడు, రజోగుణస్థుడు ఒక రకంగా కోరికలు కోరుతాడు, సత్వగుణస్థుడు ఇంకో రకంగా కోరికలు కోరుతాడు. కాబట్టి కోరికలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి అకార్డింగ్ టు హిజ్ గుణాస్. మీ గుణాల ప్రకారం కోరికలు ఉంటాయి. ఎవరు ఆశీర్వదించేది మనోవాంఛ ఫల సిద్ధిరస్తని? ఎవరు ఆశీర్వదిస్తారండి? గురువులు, పెద్దలు, అమ్మగారు, తల్లులు, తండ్రులు, అంతే కదా. మరి తమో గుణస్థుడు వచ్చి గురువు దగ్గర నిలబడి కూర్చుంటే ఈయన సత్వగుణంలో ఉండి మనోవాంఛ ఫల సిద్ధిరస్తుంటే దొరుకుతుందా? ఇతను తలుచుకుని జరుగుతుందా? అతను తలుచుకుని జరుగుతుంది. అందుకని నీ మనస్సులో వాంఛ ఏమైతే ఉందో తమో గుణ ఆలోచనలు, అవి సిద్ధిరస్తయ్యా అంటాడు. ఎందుకని? అవి సిద్ధిస్తే మళ్ళీ ఈయన దగ్గర రావాలి, గురువు దగ్గరికి. అర్థమైందండి? కాబట్టి గురువు అనే స్థానంలో ఉంటాడంటే గుణాలకు అతీతంగా ఉంటాడు. గురువు అనేవాడెవడు అంటే, పెద్దలంటే ఎవరంటే శాస్త్రపరంగా ఎవరైతే పరబ్రహ్మను అంటే పరమాత్మను పరిణామక్రమంలో సిద్ధింపజేసుకొని, పరమాత్మను పరిణామక్రమంలో సిద్ధింపచేసుకొని ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించేవాడే గురువు. ఎవరిని సిద్ధింపజేసుకుంటాడు గురువు? పరమాత్మని. అంటే పరమాత్మ స్థితిలో ఉంటాడు ఆయన. ఆ పరమాత్మ స్థితిలో ఉండే ఈ విశ్వమంతా ఉన్న జనాలకు అనేక రకాల కోరికలు ఉంటాయి. నాకు పూర్తి నిండా, కడుపు నిండా ఉంటే చాలు స్వామి అంటాడు ఒకడు.
కొందరేమంటారు, ఈ ధనమంతా నాకుంటే చాలు అంటాడు. ఇంకోటి ఏమంటాడు, ఈ ధనము కాదు ఇవి కాదు, నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించు స్వామి అని ఒకరు అంటారు. ఏమండి? ఇంకోటి ఏమంటాడు, ఈ ఆత్మజ్ఞానం కూడా కాదు, పరమాత్మ ప్రాప్తి కావాలి స్వామి నాకు అంటాడు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, అకార్డింగ్ టు దేర్ గుణాల ప్రకారం ఉంటుంది. పరమాత్మ అన్ని గుణాల వాళ్ళు సముడు, అతను దోషహీతుడు. పరమాత్మ ఎవడు? సముడు, అందరికి సమానంగా ఇచ్చేవాడు. అంటే వాళ్ళు అకార్డింగ్ టు దేర్ డిజైర్స్, వాళ్ళ డిజైర్ ప్రకారం. అదేవిధంగా సమానత్వాన్ని కోరుకునేవాడు. అటువంటి పరమాత్మ స్థాయిలో ఉన్నవాడు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, అంటే నీ మనస్సులో ఉన్న ఫలము సిద్ధించుగాక. అంటే ఒక సజ్జనుడు ఎంతటి వాడయ్యా అంటే శాస్త్రంలో చెప్పబడింది, గంగా ఎంత పవిత్రమైనదో, గంగా జలం పవిత్రమే కదా, దాన్ని పలకపై వేసుకున్నా తాగినా. అలాగే దాన్ని ఏమంటారు, కల్పతరు. కల్పతరు ఏం చేస్తుంది? మన కోరికలు తీరుస్తుంది. అంటే దైన్యాన్ని పోగొడుతుంది, అంటే లేమిడితనం, పేదరికాన్ని పోగొడుతుంది కల్పతరు. గంగా అనేది ఏం చేస్తుంది? పవిత్రాన్ని ఇస్తుంది. మరి సజ్జన సాంగత్యం ఎటుంటుందంటే వాళ్ళందరికంటే గొప్పవాడు అనమాట సజ్జనుడు. తను కాలి గోటు తగిలితే చాలు పాపాలన్నీ క్షమింపబడతాయి. ఎలా ఉంది మనకి పురాణాల్లో, రామాయణంలో ఉంది కదా, అహల్య రాతి అయి కూర్చుంది. సజ్జనుడు ఆ దారిలో పోతుంటే ఆ పాదధూళికే మళ్ళా శాపాలన్నీ పోతాయి కదా. అంతటి సజ్జనుడు ఏమి తథాస్తు అంటే అవి జరుగుతాయి. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పింది అదే. మనము కార్యకరణ కర్తృత్వే ప్రకృతి హేతుర్గుణై హేతు రుచ్యతే. నీవు చేసే కార్యములు కరణాలకు, కార్యం ఉంటే కారణం ఉంటుంది, కారణం ఉంటే కార్యం ఉంటుంది. ఈ రెండు నీలో ఉన్న స్వభావాన్ని బట్టి జరుగుతాయి. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే రుచ్యతే హేతురుచ్యతే. నీవు అనుభవించే సుఖ దుఃఖాలు నీలో ఉన్నటువంటి జీవాత్మ కారణం దానికి. ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఆ సత్యాన్ని గమనించి నా కార్యకరణములకు కర్తృత్వము నా ప్రకృతే, నా స్వభావమే, నా గుణాలే, నా వాసనలే, నా యొక్క అరిషడ్వర్గాలే అని అనుకుని కార్యం చేస్తే దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు తెలుస్తుంది. అదే తెలియకుండా కారణాలు చేస్తే కర్మ బంధాల్లో ఇరుక్కుంటావు, నీ వాంఛలు నెరవేరవు. అదేవిధంగా సుఖ దుఃఖాలు కారణం కూడా లోపల ఉన్న జీవాత్మే అని నువ్వు తెలుసుకున్నట్లయితే ఆ సుఖ దుఃఖాల బంధాల్లో నువ్వు ఇరుక్కోవు. ఇది అంటే మనకై మనము మన వాంఛల్ని సంకల్ప సిద్ధి ప్రాప్తిరస్తు చేసుకోవచ్చు. ఒకరు మనకి అభయం ఒక్కర్లా, తథాస్తు అని చెప్పక్కర్లా. ఎప్పుడైతే మనలో ఉన్న ప్రకృతి జీవాత్మని దాన్ని సమూలంగా మార్చుకొని ఆత్మే పరమాత్మగా మార్చుకుంటే నీవే పరమాత్మవు. అర్థమైందండి? అంతటి స్థాయికి ఎదిగినటువంటి మానవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? పరమాత్మ ప్రాప్తి కోరుకుంటాడు, మోక్షాన్ని కోరుకుంటాడు, బ్రహ్మ జ్ఞానాన్ని కోరుకుంటాడు, అని అహం బ్రహ్మస్మిని కోరుకుంటాడు. కాబట్టి కోరుకోవడంలో ఎంత తేడాలు ఉన్నాయి చూసారా? ఒకటి ప్రాపంచిక వస్తువుల్ని కోరుకోవడం, రెండు పరమాత్మని కోరుకోవడం. ఇక్కడ ఉన్న వాళ్ళు పరమాత్మని ఎంతమంది కోరుకుంటున్నారు మరి? ఎస్, మీ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఓం తత్సత్. నమో నమః.
అందరికీ నమస్కృతులు. మాకు అతి చిన్నతనంలో మా తల్లిదండ్రుల దయ వల్ల మేము ప్రహ్లాద స్వామిని వారి దర్శనం చేసుకున్నాం. ఆయన 2008లో నిర్యాణం అయ్యారు. అప్పటి వరకు నేను ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నాను. మా తమ్ముడు నేను సెలవులు వస్తే ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు. మా తల్లిగారు తండ్రి గారు అక్కడ తీసుకెళ్ళేవారు. నేను వారి దగ్గర అనేక విషయాలు వినడమే కాకుండా ఈ భజనలు, పూజలు, జపాలు, ధ్యానాలు కూడా అక్కడే నేర్చుకున్నాను. నేను 1964లో వెళ్ళాను. 74లో ధ్యానం చేయడం నేర్చుకున్నాను. వారిని అడిగాను నేను, అయ్యా స్వధర్మం స్వధర్మం అంటారంటే మన బుర్రదోషం చేయడమేనా అని అడిగాను. అంటే మనకు అలా ఒక్కొక్కరు ఒకలాగా అర్థం చేసుకుంటాం కదా. అంటే స్వధర్మం అంటే ఏంటంటే మన ఎవరైనా తిట్టారనుకోండి మనకేం కలుగుద్ది? బాధ కలుగుతుంది. అంటే మనకి ఏ జ్ఞానం కలిగింది? తిడితే బాధపడతాడు అన్న జ్ఞానం కలిగింది. అంటే మనం ఏం చేయాలి? అవతలని తిట్టుబడి మీద దెబ్బరాడం, తిట్టకంట ఉండగలం. అలా ఉండడమే స్వధర్మం. ఎవరైనా మన హేళన చేశారనుకోండి, మనం హేళన చేయకుండా ఉండడమే స్వధర్మం. మన ఉన్నతంగా పండితుడు పామరుడు అని హేళన చేశాడు అనుకోండి, మనకంట తెలుగు తక్కువ వాళ్ళని హేళన చేయకుండా ఉండడం నేర్చుకోవడం. నేను గొప్పవాడిని నువ్వు నీచుడు అని ఎవరైనా అంటే మనం బాధ కలుగుతుంది. మనం ఎవరిని నీచంగా చూడకుండా ఉండడమే స్వధర్మం. మనకి ఏ జ్ఞానం ఉందో దాన్ని ఆచరించడమే స్వధర్మం. ఇంకా 4 ధర్మాలు ఉన్నాయి: దేహధర్మం, మనోధర్మం, ప్రాణధర్మం, ఆత్మధర్మం. దేహధర్మం ఏంటి? వృద్ధి చేయాలి, పెరగడం, నశించడం. మనోధర్మం ఏంటి? మనసుతో మంచి పని అనేది చేస్తాం, చెడ్డ పని చేస్తాం. మంచి పని చేస్తే పుణ్యం రూపంలో సుఖం వస్తుంది, చెడ్డ పని చేస్తే పాపం రూపంలో కష్టం వస్తుంది. ఈ 2 బంధిస్తాయి. మనసుతో మంచి చెడ్డలు తప్ప ఇంక ఏమీ అనుభవానికి రావు. పెద్దలందరూ మహర్షులందరూ తేల్చి చెప్పిన విషయాలు ఇవి. నేను మా గురువుగారిని ఎక్కువగా ఏమడిగేవాడిని అంటే, నాకు అర్థమైంది ఆయన చెప్పేవాడిని కాదు, నాయన ఇలాగ అర్థం చేసుకోవాలని చెప్పేవారు. ఏం చేద్దంటే మనకి మన జ్ఞానం తక్కువగా ఉంటుంది గురువు ముందు. అసలు ఎలాగ అర్థం చేసుకోవాలో నేర్చుకోవాలి గురువు దగ్గర. మాకు ఆ సదావకాశం ఆశ్రమంలో కలిగింది. ఇంకా ప్రాణధర్మం ఏంటి? ఆకలి దప్పికలు. ప్రాణం ఉన్నంతకాలం ఆకలి దప్పికలు ఉంటాయి. ఆత్మధర్మం ఏంటి? ఆనందం, బ్రహ్మానందం. ఆత్మ అంటే ఏంటి? స్పృహ. స్పృహ వచ్చిన వెంటనే ఏమొస్తున్నాయి? ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలతో ఏం తయారు చేసాం? ఓ స్వరూపాన్ని తయారు చేసాం. దాన్ని ఆవరణ దోషం అంటారు. ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేస్తాం. స్వరూపం తయారు చేసుకోవడానికి కర్మేంద్రియాలు ఇవ్వలేదు, భగవంతుడు వాడుకోవడానికి ఇచ్చాడు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాన్ని 4 కలిపి కర్మేంద్రియాలు అంటారు. ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. ఈ అన్నిటిని ఎవరు వాడుకుంటున్నారు? లేచిన వెంటనే మనస్సు గారు వాడుకుంటున్నారు. ఈ కర్మేంద్రియాలు వాడుకుంటున్నాయి. ఈ 4 కర్మేంద్రియాలను కలిపి మనస్సు అని పేరు పెట్టారు. ఈ మనస్సు ఉండాలక్కర్లొద్దా అని ప్రశ్న నాది. మా గురువుగారిని అడిగాను నేను. ఉండాలి అన్నారు. అనేక విషయాలు తెలుసుకోవాలంటే ఇంద్రియాల ద్వారా మనసు ఉండాలక్కర్లొద్దా? ఉండాలి. బుద్ధి ఉండాలా లేదా జడ్జిమెంట్ చేయడానికి? బుద్ధి ఉండాలి. చిత్తం ఉండాలి కదా. ఇక్కడ ప్రకృతి వ్యాలీకి వెళ్ళాలనే చిత్తభ్రమణం లేకుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం? అంటే చిత్తం ఉండాలి. అహంకారం ఉండాలా లేదంటే అహంకారం ఉండాలి దేహాన్ని రక్షించుకోవడానికి. ఈ 4 వాడుకోవడానికి ఇచ్చాడు భగవంతుడు మనకి. ఎందుకు ఇచ్చాడు? వాడుకోవడానికి ఇస్తే మనం ఏం చేసామంటే ఒక స్వరూపం తయారు చేసాం, ఒక వ్యక్తిత్వం తయారు చేసాం. ఆ వ్యక్తిత్వం ఎలాంటిదంటే సూర్యుడు అంతా వెలుగునిస్తున్నాడు. ఈ టెంట్లో దీని కిందన కూర్చుంటే సూర్యకాంతి మనమే పడడం లేదు, అంతా ఉంది. కానీ ఇక్కడ ఆ కిరణాలు ప్రసరింప కావడం లేదు. ఏం చేత? టెంట్లో కూర్చున్నాం కాబట్టి. అలాగే నీ మానసిక స్వరూపం నేను అనుకుంటున్నావు కాబట్టి నీకు దివ్యశక్తి రావడం లేదు. ఆ టెంట్లోంచి బయటికి రా. ఆ టెంట్ను బదులు కొట్టుకు అది ఎందుకు తయారు చేసుకుంటావు? వాడుకోవడానికి ఉపయోగించుకో. నీ మనోస్వరూపం ఉండకూడదు, కానీ మనసు యొక్క తత్వం ఉండొచ్చు. నీ తత్వాన్ని వ్యక్తం చేయడానికి ఉంది అది. అంతేగాని ఓ స్వరూపంగా మార్చుకొని నూతుల కప్పలా తయారవకు. అది మా గురువుగారి బోధన. ఎక్కువ సమయం లేదు తమ్ముడు, నిజం కూడా అంతే. ఎంతోమంది మహనీయుల యొక్క బోధనలు మనం వినాలి. ఎక్కువ 99.9% వినడానికి సముఖంగా ఉండాలి.
1% మనకు తెలిసింది పంచుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు నా సోదరుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ కూడా చక్కగా అర్థం చేసుకొని చక్కటి సాధన చేయండి. ధ్యానం ఎంత చేస్తున్నారో నీ మనసు యొక్క స్వరూపాన్ని గమనించండి. అది ఏం చేస్తుందో. అది ఏమీ చేయదు. అప్పుడు సైలెంట్ అవుద్ది. అప్పుడే మోక్ష స్థితి. శాంతే మోక్షం, అశాంతే ఆలోచన. ఇంత మించి ఏమీ లేదు. నాకు చాలా కాంతులు కనపడి బోల్డని అనుభవాలు వచ్చినాయి. ఇవన్నీ పరిగెట్టుకెళ్ళి మా గురువుగారితో చెప్పేవాడిని. ఇవన్నీ బుల్లక్కయ్య, నీకు అన్యంగా కనపడింది అంతా అబద్ధం. నీకు అన్యంగా ఏది కనపడినా అదంతా మాయే, మనసు చేసే మాయే. ఏదైతే శాంతి పొందేవో అదే సత్యం అని ఒక కథ చెప్పారు. దీంతో ముగిస్తాను. పార్వతీదేవి తీవ్రంగా తపస్సు చేసిందట. నీలం జ్యోతులు కనపడినట్టు. అంటే శ్వాస ఊర్ధముఖం అయినప్పుడు నీలం జ్యోతులు కనపడతాయి. యోగ ప్రక్రియలు బాగా అలవాటు ఉన్న వాళ్ళు తెలుస్తుంది. అంటే తురియ అవస్థ అంటారు. శ్వాస కిందకి అది పైకి ఆడాలి. అప్పుడు అనేక జ్యోతులు, అనేక ప్రకాశాలు మనలో కలిసినట్టు అవుతుంది. ఆ స్థితిలో అది కనపడినప్పుడు ఇది కూడా అబద్ధమే, నాకు అన్యంగా కనపడిందని ఇంకా తీవ్రంగా తపస్సు చేసిందట. బొడ్లోంచి ఒక కాంతి కొట్టి అనంతంగా పెరిగిందట. అది ఎన్ని రోజులు ఉందో ఆవిడకే తెలియదు పార్వతీదేవికి. ఇది కూడా అన్యంగా కనపడింది కాబట్టి ఇది కూడా మాయే అని ఇంకా తీవ్రంగా చేసింది. అంటే ఏకాగ్రత లెవెల్స్ పెరిగినాయి. తపస్సు అంటే ఏంటి? ఏకాగ్రత. అన్యం తెలియకుండా ఏకాగ్రతగా ఉండడం, ఉనికిలో ఉండడం, స్పృహ కలిగి మెలకుగా ఉండి అన్యం తెలియకుండా ఉండడం, అదే తపస్సు. ఇంకా తీవ్రంగా చేసేటప్పుడు శాంతి కలిగిందట. శాంతి ఎక్కడ కలిగింది? బయట లేదు, లోపల. ఇదే అంచునైనా ఆ శాంతిని మాత్రం నిలబెట్టుకో. అశాంతికి కారణం ఏంటో తెలుసుకో. అశాంతికి కారణం మన దృక్పథాలు, మన ఆలోచనలు, మన భావాలు, ఇవన్నీ కూడా అశాంతికే. మనం చూసేది కూడా ఇతరుల్లో వ్యక్తి యొక్క తత్వాన్ని చూస్తున్నాం, కానీ ఆ దివ్యత్వాన్ని చూడడం లేదు. దాని వెనకట్లో దివ్యత్వం ఉంది. ఆడు బతికుండిగా ఆడు స్పృహ లేకంటే ఆడు ఏమైనా వ్యక్తిత్వం చూడగలమా మనం? మొత్తం నిద్రలో ఉన్నాడు, వాడి వ్యక్తిత్వం ఉండదు కదా. అప్పుడు కూడా ఉన్నాడు కదా ఆడు. ఆ ఉన్నవాడిని చూడడం నేర్చుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కృతులు తెలియజేసుకుంటూ, మా సోదరుడికి కూడా వాడి దైవాలనే నాకు పత్రిజీ పరిచయం అయ్యారు. వారు నాకు అమోఘమైన పుస్తకం తులసీదళం ఐ లవ్ ప్రభుజీ అని చెప్పేసి రాసి ఇచ్చారు. ఆ పుస్తకం నేను ఎప్పుడూ చదువుతూ ఉంటాను. ఎప్పుడైనా మర్చిపోతానమ్మో అని ఎప్పుడూ చదువుతూ ఉంటాను. అందులో అమోఘమైన విషయాలు ఉన్నాయి. ఆ బుక్ని ఆచరిస్తే చాలు, జన్మధన్యం అవుతుంది. ఎన్నో వందల పుస్తకాలు చదవక్కర్లేదు. తులసీ దళాన్ని ఒక్కో పేజీ చదివి అది ఆచరణలో పెట్టుకుంటే జీవితం ధన్యం అవుతుంది. ఇది నా యొక్క ఆ పుస్తకం మీద ఉండే అభిప్రాయం, అనుభవంతో కూడిన అభిప్రాయం. అందరికీ సెలవు తీసుకుంటూ, ఈ సదావకాశం కల్పించిన వారందరికీ నా నమస్కృతులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా చెప్పాలి కొడదాం ప్రభుజీ గారికి. ఇప్పుడు గొప్ప మాస్టర్ గౌతమ్ గారు, వారి నుంచి విందాం. పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చిన్న చిన్నగా జరుగుతున్నప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉండేవాళ్ళం. పత్రిజీ గారు కూడా అప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి పత్రిజీ గారు ఫ్లూటు వాయిస్తే అదే పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసిన తర్వాత పత్రిజీ గారు ఒక కథ చెప్పారు. ఏం కథ చెప్పారంటే, ప్రతి మనిషి అడ్వెంచరస్ గా ఉండాలి అనే విషయం గురించి చెప్తూ, కార్లోస్ కాస్టనడా పుస్తకాలు మీరు చదవండి, రిచర్డ్ బ్యాక్ పుస్తకాలు చదవండి అని ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే కార్లోస్ కాస్టనడా పుస్తకంలోని ఒక కథ చెప్పారు. వారి యొక్క గురువు గారు డాన్ యువాన్ అని ఉండేవాళ్ళు. ఆయన ఎక్కువ బిగ్ టాస్క్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. గురువులు శిష్యులకి చాలా కఠినమైనటువంటి ఇవి ఇచ్చేవాళ్ళు అనమాట, శిక్షణ ఇచ్చేవాళ్ళు. మిలారపే పుస్తకం చదివితే కూడా మీకు తెలుస్తుంది. ఆ డాన్ యువాన్ ఒక శిఖరాగ్రం మీదకి వీళ్ళని తీసుకెళ్తాడు. అందులో కార్లోస్ కాస్టనడా కూడా ఒకడు. ముగ్గురు శిష్యుని తీసుకెళ్లి ఇక్కడి నుంచి దూకేయండ్రా అంటాడు. దూకేయండ్రా అంటే వాళ్ళు దూకేస్తారు. గురువు గారు చెప్పారు, గురువు గారిదే బాధ్యతని. కానీ వాళ్ళు కింద పడరు, మాయమైపోతారు అక్కడ. అక్కడి నుంచి మాయమైపోయి వేరువేరు ఖండాల్లో, వేరువేరు దేశాల్లో వాళ్ళు అక్కడ ప్రత్యక్షం అవుతారు. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ స్వదేశానికి ఎక్కడ దూకారో అక్కడికి రావాలి. ఇదే టాస్క్ అన్నమాట. ఈ ప్రయాణం చేయటంలో, వెనక్కి తిరిగి రావడంలో వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. ఆ కథ చెప్పి
సాహసం చేయరా డింబక అని చెప్పారు. మా అందరికి ఏమని చెప్పారు? సాహసం చేయరా డింబక అని చెప్పారు. అంటే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని ఆయన ఆశీర్వదించడమే కాకుండా మానసికంగా బలం చేకూర్చేవాళ్ళు వారు. మానసికంగా మనకి బలాన్ని చేకూర్చేవాళ్ళు. ఎందుకంటే మనస్సు అనేది చంచలమైనది, ఎటో అటు వెళ్తుంది. ఎందుకంటే మనం ఒక సంకల్పం పెడితే ఎన్నో వికల్పాలు వచ్చేస్తాయి. సంకల్పం ఒకటే పెడతాం, వికల్పాలు చాలా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన యొక్క సాఫ్ట్వేర్ అలా ఉంటుంది కాబట్టి, మనం పుట్టి పెరిగిన వాతావరణం అలా ఉంటుంది కాబట్టి, మనం నేర్చుకున్న తల్లిదండ్రులు కాని బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం కలిపి మనకంటూ ఒక మైండ్ ఏర్పడుతుంది. దాన్నే మనస్సు అని మహానుభావులు చెప్పారు. వేదిక మీద ఉన్న మహానుభావులకి, వేదిక ముందు ఉన్నటువంటి మహానుభావులందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ మనస్సు చంచలమైంది కాబట్టి మనం వికల్పాలు ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి మనకి మనోవాంఛ ఫలసిద్ధి జరగటం కష్టమవుతూ ఉంటుంది. అందుకనే సేతు విజ్ఞానంలో మహానుభావుడు చెప్తాడు, యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. నా భాషలో నేను చెప్తున్నాను, శ్లోకాలు అవి పెద్దగా సంస్కృత శ్లోకాలు నాకు రావు. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. నీ భౌతిక వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అని అంటాడనమాట. అదే సేతు అడుగుతాడనమాట, రామ్తా అంటాడు, మీరందరూ ఇప్పుడు ఇలా ఎందుకున్నారో తెలుసా అంటాడు. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు, మన పరిస్థితులు మనకు తెలుసు, మన మానవ సంబంధాలు ఎలాగున్నాయి మనకు తెలుసు, మన ఆర్థిక పరిస్థితులు తెలుసు, మన ఆరోగ్య పరిస్థితులు మనకు తెలుసు. మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారో తెలుసా అని అడుగుతాడు. తెలియదు అంటారు. మీరందరూ ఇలా ఉండాలి అనుకున్నారు కాబట్టి మీరందరూ ఇలా ఉన్నారు అంటాడు. సో కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ మనం మార్చుకోవలసింది మన మనస్సుని. అదే గౌతమ బుద్ధుడు కూడా చెప్తాడు, అత్తాహి అత్తనో నాథ అత్తాహి అత్తనో బంధు అంటాడు. అంటే నీ ఆత్మకి నువ్వే శత్రువువి, నీ ఆత్మకి నువ్వే బంధువువి. నువ్వు ఎలా మార్చుకోగలిగితే అలా మార్చుకోవచ్చు అని అంటాడు. మనం అడగవలసింది ఎవరినంటే మన లోపల ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇన్నర్ ఏదైనా కావచ్చు, మీరు చాలా సంకల్పంగా. అందుకే సేతు విజ్ఞానం చెప్తాడు, మీరు ఏదైనా ఒక ఇంటెన్షన్ పెట్టినప్పుడు ఆ ఇంటెన్షన్ ఎలాగుండాలంటే ఫస్ట్ థాట్ రూపంలో వస్తుంది. ఆ తర్వాత దానికి ఫీలింగ్ అవ్వాలి. ఆ ఫీల్ అయిన తర్వాత ఎమోషన్ ఫీల్ అవ్వాలి. ఎమోషన్ అయిన తర్వాత అది మేనిఫెస్ట్ అవుతుంది. దానికి ఒక ఎనర్జీని మనం ఇస్తే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఈ రోజు ఆ క్లాస్ విన్న తర్వాత పత్రిజీ గారిది ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూస్తే నేను ఆశ్చర్యపోయాను. నేను దారి తెప్పి వచ్చానా అనిపించింది. ఇన్ని కన్స్ట్రక్షన్స్, ఇంత డెవలప్మెంట్, ఇన్ని వేల మంది భోజనాలు చేయటం చూస్తే దిస్ ఈజ్ ది క్రియేషన్. ఇది క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారంటే మనోవాంఛ ద్వారా. ద మ్యాన్ థింకెంత్, మనిషి బలం, యూ బికమ్ వాట్ యూ థింక్. నువ్వు ఏది ఆలోచిస్తావో అది నువ్వు అవుతావు. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నువ్వు అవుతావు. మనం ఇప్పుడు ఇలాగున్నామంటే మనం ఇదే ఆలోచిస్తున్నాం కాబట్టి మన ఆలోచనలే మనం ఎవరిని నిందించవలసిన అవసరం లేదు. మన పరిస్థితులకి మనమే కారణం. మనకు మనమే రెస్పాన్సిబిలిటీ, మనకి మనమే కారణం. మనం ఈ రోజు ఇలాగున్నామంటే దానికి కారణం టోటల్గా మనమే. కాబట్టి ఎవరినైనా మనం ఎలవ్ చేయొచ్చు. ఎలవ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వస్తున్నారు. వాడి వల్ల నేను ఇలాగైపోయాను, వీడి వల్ల నేను ఇలాగైపోయాను అని మనం కంప్లైంట్స్ ఇస్తుంటాం. కానీ వాళ్ళందరినీ ఎలవ్ చేస్తుంది, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తుంది మనమే. ది లా ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటుంది. మన మనసుకు తగ్గట్టుగా మన మనసుకు సరిపోయిన వాళ్ళని మనందరం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ మధ్యలోనే మనం ఉంటాం. మనం వాళ్ళతో అసోసియేట్ అయి ఉంటాం కాబట్టి అటువంటి సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనోవాంఛ ఫలసిద్ధి రస్తు అని అడగాల్సింది ఎవరినంటే మనల్ని మనమే అడగాలి. మనల్ని మనమే అడుక్కోవాలి. ఎలా అడగాలంటే ఇంటెన్షన్ పవర్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. మనకి సంకల్పాలు బాగుండాలి. ఎప్పుడు కూడా వికల్పాలు పెట్టుకోకూడదు. ఇది అవుతుందా అవ్వదా, ఇది అవ్వదా అని. అడ్వెంచర్, సాహసం చేయరా డింబక అంటూ ఉండేవాళ్ళు పత్రిజీ గారు. ఇప్పుడు ఈ పిరమిడ్స్ చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఇన్ని రకాల క్రియేషన్, ఇన్ని రకాల పిరమిడ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయగలిగారు? వాళ్ళకి ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ని మేనిఫెస్ట్ చేశారు. ఈ మధ్య నేను ఒక పుస్తకం చదివాను. జగపతి రాజు గారు ఎన్ని ఇంగ్లీష్ బుక్స్ చదివారు, ఎంత నాలెడ్జీ ఉందో, ఎంత సైకాలజీ ఉందో. నేను అనుకుంటాను వాటి దగ్గరకు వచ్చి బోల్డంత నాలెడ్జీ తీసుకోవాలి అనుకుంటూ ఉండేవాడిని అనమాట. ఎందుకంటే చువాంగ్ చూ గురించి చాలా అద్భుతమైనటువంటి మిస్టేక్స్ గురించి ఆయన ఎంతో విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన క్లాసెస్ మేము అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. ఆయన ఒకరోజు కొన్ని పాయింట్లు చెప్తూ ఫస్ట్ పాయింట్ ఎనర్జిక్ ఫుడ్ తీసుకోవాలని చెప్పారు. ఫస్ట్ పాయింట్ నేను రాసుకున్నాను. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇది ఆధ్యాత్మికమైన క్లాస్ కదా, ఎనర్జీ ఫుడ్ తీసుకోమంటారేంటని ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు. అసలు భౌతిక శరీరం బాగుంటేనే కదా నీ మెంటల్ బాడీ బాగుండేది, నీ మెంటల్ బాడీ బాగుంటేనే కదా నీ ఫిజికల్ బాడీ బాగుండేది. మెంటల్ బాడీ, ఫిజికల్ బాడీ అండ్ స్పిరిచువల్ ఇవన్నీ కూడాను ఇంటర్లింక్డ్, ఇవన్నీ ఎలైన్ అయితేనే కదా నువ్వు అసలు ఉండేది. ఇవన్నీ ఎలైన్ కాకుండా ఉంటే గద్దరగోళ స్థితిలో ఉంటుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పాయింట్స్ అన్ని చాలా అత్యంత అద్భుతమైనటువంటి పాయింట్స్ అనమాట. సో అటువంటి మాస్టరు నిజంగా గ్రేట్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ అనమాట. ఈ మధ్య నేను ఒక బుక్ చదువుతున్నాను, ఫ్రమ్ మైండ్ టు మ్యాటర్.
అంటే మైండ్ నుంచి మ్యాటర్కి ఎలా మార్చాలి, భౌతిక వాస్తవంగా ఎలా మార్చుకోవాలనే విషయాలు చాలా అత్యంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విషయాలని యు ఆర్ ది ప్లాసిబో అనే ఒక బుక్ ఉంది. ఆ పుస్తకం చదివినా కూడా చాలా విషయాలు తెలుస్తాయి. మనం అనవసరమైన భయాలు, అనవసరమైన ఆందోళన, అనవసరమైన విషయాలు ఎన్నెన్నో పెట్టుకొని గతంలో జరిగిపోయిన విషయాల్ని మనం గుర్తు తెచ్చుకొని భవిష్యత్తు ఇలా జరుగుతుందేమో అని భయపడటం వల్ల మనకు మనమే బ్లాక్స్ ఏర్పరచుకుంటాం. కాబట్టి అవన్నీ మేనిఫెస్ట్ కావు. కానీ మనోవాంఛ ఫలసిద్ధి అవ్వాలి అంటే క్లారిటీ ఉండాలి. ఎటువంటి మనకి ఏం కావాలనే దాని మీద ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం మీద క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ కనుక వచ్చి దాని మీద ఫుల్ ఫోకస్ చేసి ఎనర్జీ పెడితే ఏదైనా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఈ అద్భుతమైనటువంటి ప్రాంగణానికి, అద్భుతమైనటువంటి మీ అందరికి కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ గౌతమ్ గారు, గట్టిగా క్లాప్స్ కొడదాం అందరికి. ఈ టాపిక్ ఎందుకు అనుకున్నామో ఉద్దేశం నాకు తెలుస్తుంది, నా పెర్సెప్షన్ ఒకలా ఉంటుంది. అయితే సత్యం ఒకటే కాబట్టి అద్భుతంగా మనం విన్నాం. నేను ఎందుకు అడిగాను అంటే, అందరం బాగా ఉండాలనుకుంటాం, ఎవరు బాగా ఉండకూడదని అనుకోరు. ప్రతి మనిషి తన జీవితం బాగుండాలి, తను బాగుండాలనే కోరుకుంటాడు. కానీ ఏమవుతుంది, ఎందుకు తను ఏం చేసినా అది ఎవరో ఒకరు డైరెక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ పెద్దలు ఏం చెప్పేవారు, నీకేమనిపిస్తే చేయమనే కదా. నీకేమనిపిస్తుంది అంటే మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నీ మనసులో ఏముంటే అది నెరవేరినప్పుడు నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు. సపోజ్ ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది, ఈరోజు మీరు భోంచేయొద్దు అని చెప్పారు. మీరు భోంచేయకూడదు అని బలవంతంగా బయట నుంచి ఎవరో చెప్పారు. మీరేం చేస్తారు, మనం ఆ రోజు ఎవరో చెప్పారు కాబట్టి మీకు ఆకలి అవుతున్నా దాన్ని అణుచుకుని ఉంచుకున్నారు. మీరు రాత్రి పడుకున్నారు, మీ కళంతా ఏమొస్తుంది, మీ భోజనమే. ఏదైతే అణుచుకున్నారో, ఏదైతే బయటి నుంచి విధింపబడిందో అది కాకుండా మనకి ఏది ప్రేరణ కలిగిందో, మీకు ఒక ఆలోచన వచ్చింది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఒక ఆలోచన వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన ఏదో ఊరికే రాలేదు కదా. ఈ పని చేయాలి అని ఒక ఆలోచన నీకు వచ్చింది. ధర్మరాజుకి జోదం ఆడాలి అనే ఆలోచన వచ్చింది. అది రైటా రాంగా? ధర్మరాజు జోదం ఆడకూడదని ఆయనకు తెలిసిందా లేదా? ఈ లాజిక్లు మ్యాజిక్లు పక్కన పెట్టి అసలు ధర్మరాజుకి జోదం ఆడాలనే ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది? కార్యకారణ సంబంధం ఉంటుంది కదా. ధర్మరాజు జోదం ఆడకపోతే మహాభారతం జరిగేదా? మహాభారతం అంటే ఏంటి? భగవద్గీత వచ్చేదా? ఆయన జోదం ఆడకపోతే భగవద్గీత వచ్చేదా? ఆ యుద్ధం జరగకపోతే, ఆ అర్జునుడు అంత సంసిద్ధం కాకపోతే, ఆ విశ్వరూప దర్శనం కాకపోతే, లేకపోతే అంత అద్భుతమైన ఇది రావడానికి ఏమైంది? దేనివల్ల? సీతాదేవి ఆ బంగారు లేడీని అడిగింది అక్కడికి వెళ్ళి. ఎందుకని అడిగి ఉంటుంది? తప్పమ్మా అని రాముడు క్లాస్ ఇవ్వలేదు, వెళ్ళి తీసుకొచ్చాడు. కృష్ణుడు అప్పుడు లేడా? భగవద్గీత బోధించిన కృష్ణుడు ధర్మరాజు జోదం ఆడుతుంటే ఆడొద్దు అని ఎందుకు చెప్పలేదు? పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న మాస్టర్స్ని ఎప్పుడు నువ్వు ఇది చెయ్యొద్దు అని అనలే. ఎవరు ఏ అనుభవం పొందాలో ఆ అనుభవం పొందిన తర్వాత పరిణామం చెంది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. కాబట్టి అలాగే బిడ్డలకు కూడా మన ఆలోచనలు ఇవ్వద్దు, వాళ్ళకి సపోర్ట్ ఉండాలి అని చెప్పేవారు. బిడ్డలు నీ ద్వారా వచ్చారని ఊరిక నీ ఆలోచనలు వాళ్ళ మీద పెట్టుకుని నువ్వు అదికా అని చంపొద్దు. వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఉండాలి. మనం ప్రతి మనిషిని తను ఏం చేశాడో ఏం చేయలేదో, నీకు ఒక మనిషి ఒక జీవితంలో నీకు ఎవరైనా స్నేహం బంధము ఉంటే, ఒక రిలేషన్ ఉంటే, నువ్వేమైనా చేయగలిగితే సపోర్ట్ ఉండాలి. కానీ ప్రతిదాన్ని నువ్వు ఇలా వద్దు అలా వద్దని చేయడం వల్ల ఏమైందంటే ఈవేళ మనిషి ఇన్ని జన్మలు ఎత్తవలసి వచ్చింది. బుద్ధుడు ఏం చెప్పారంటే ఒక ఈ 400-500 జన్మలు అవసరం లేదు. ఒక పురుషుడిగా
కంప్లీట్ అతని రోల్, అతని అనుభవాలు, అతని జీవితం అతను జీవిస్తే ఒక పురుషుడిగా, పూర్తి పురుషుడిగా పురుష జీవితాన్ని గడిపి ఒక గురువుగా, ఒక శిష్యుడిగా, మాతృత్వం ధరించిన ఒక స్త్రీగా ఈ 4 పాత్రలు కంప్లీట్గా కానీ చేయగలిగితే ఇంకా హ్యూమన్ సిలబస్ కంప్లీట్ అయిపోద్ది, మానవ సిలబస్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇదే పనిగా ఇదే దానికి ఎందుకు వస్తున్నామంటే మనం అన్నీ ఒకటే అనుకుంటే వద్దు వద్దు అని, లేకపోతే మనసుని 10 రకాలుగా 20 రకాలుగా మన చుట్టూ ఉన్న సమాజం ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడం అన్నిటితో కండిషన్ చేయబడి గందరగోళాల్లో పడి మన జీవితాన్ని మనం కాకుండా మొత్తం సమాజపు ప్రోగ్రామ్ మన మైండ్లో ఉంది. అదేదో బొమ్మరిల్లు సినిమాలో అంటాడు కదా, నాన్న నా జీవితంలో నేను లేను నాన్న, మొత్తం నువ్వే, ఏ బట్ట వేసుకోవాలో నువ్వే చెప్పావు, అక్కడికి ఆడుతుంటే ఏ కాయిన్ వేయాలో నువ్వే చెప్పావు, నా లైఫ్లో నేను లేను నాన్న. వీళ్ళు ఎవరి లైఫ్లోని వాళ్ళు లేరు. ఎందుకని లేరు అంటే ఎవరిని నిందించడానికి కాదు, ఎందుకు లేరు అంటే నీలాగా నువ్వు ఉండడాన్ని అది అవకాశం కలగలేదు. ఆధ్యాత్మిక శాస్త్రం ఎందుకంటే నీలాగా నువ్వు జీవించడం, నీలాగా నువ్వు జీవించడం అంటే జిడ్డు కృష్ణమూర్తి స్వేచ్ఛ అనే ఒక బుక్ ఉంది. జిడ్డు కృష్ణమూర్తి గారి స్వేచ్ఛ అనే పుస్తకంలో ఏమంటుందంటే ఈ సమాజం నిన్ను తనకు ఉపయోగపడే వస్తువులాగా తయారు చేయడానికి నియమాలు పెట్టిందా, లేకపోతే నీ వికాసానికి ఉపయోగపడేలాగా సమాజపు నియమాలు ఉన్నాయా? ఈ ప్రశ్న వేసుకో. అర్థమైందా మీకు? మీ లైఫ్లో మీరు ఏదైతే విధించుకున్న నియమాలు ఉన్నాయో అవి మీ వ్యక్తిగత వికాసానికి ఉపయోగపడేలాగా ఉన్నాయా, లేకపోతే సమాజానికి ఉపయోగపడే వస్తువులుగా మిమ్మల్ని ఉండడానికి ఉన్న నియమాలా? ఈ ప్రశ్న వేసుకుంటే అప్పుడు అసలు మనం స్వేచ్ఛలో ఉన్నామా, మనం బానిసత్వంలో ఉన్నామా, మనలాగా మనం జీవిస్తున్నామా, మనం ఒక రోల్ చేయడానికి వచ్చి ఇంకో రోల్ ప్లే చేస్తున్నామా, నటిస్తున్నామా, ప్లాస్టిక్ పుష్పాల్లో తయారయ్యామా, మన ఒరిజినల్ ఫేస్ని దాచుకుని సమాజం ఏదైతే అంగీకరిస్తుందో అవన్నిటిని ప్రదర్శిస్తా మనమే మోసగించుకుంటా ఈ లైఫ్ని ఈడుస్తున్నామా? ఈ ప్రశ్న మనందరికీ క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే ఫస్ట్ తెలియవలసింది ఏంటంటే మనం ఈ భూమి మీదకి అనుభవాల కోసం వచ్చాము. ఫస్ట్ బేసిక్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు స్త్రీగా పురుషుడిగా లేకపోతే ఇంకోలాగా ఈ ప్రాంతంలో ఈ స్వభావాలతో ఎందుకు జన్మ తీసుకున్నావు అంటే ఒకేలాంటి స్వభావాలు ఉండవు. మీ ఇద్దరు అన్నదమ్ములు, ఒకే తల్లి బిడ్డలు, మా ఇద్దరు స్వభావాలు ఒకటి కాదు. ఏ ఇద్దరు ఒకలా ఉండరు, ఈ భూమి మీద ఏ ఇద్దరు ఒకలాగా ఉండరు. కానీ అందరికీ ఒకేలాంటి ఎవరేజ్ నార్మాలిటీని విధించి అందరూ ఇలా ఉండాలి అనుకోవడం వల్ల ఏమైందంటే నీలాగా నువ్వు కాకుండా నువ్వేదైతే అనుకున్నావో అవన్నీ సప్రెస్ చేసుకుని నువ్వు వాయిదా వేసుకుంటా ఒక కృత్రిమమైన మనిషిగా నువ్వు తయారయ్యావు. కాబట్టి పెద్దలు ఏమన్నారంటే ఏదైతే అవని నేను ఒకసారి అన్నాను, నేను మర్డర్ చేయాలనుకున్నాను, మర్డర్ చేయించాలనుకున్నా ఇదే ఇష్యూ గురించి అనుకుని పత్రికారితో చెప్తే ఉన్నారంటే ఇలా అనుకుంటున్నాను అంటే ఆయన అక్కడ మాట వద్దు అని ముందు చెప్పలే. ఆయన చెప్తా నాయన ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు, నెవర్ రియాక్ట్, ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు. REACTION అని రియాక్షన్ అని రాసి ఆ రియాక్షన్ అనే ఆ లెటర్స్ రాసిన తర్వాత అందులో ఉన్న సి అనే లెటర్ని ఇలా కిందకి గీసి ఆ లెటర్ నుంచి మిగిలిన మొదలుపెట్టి రాస్తే ఏమైంది? క్రియేషన్, రియాక్షన్ అని రాసి పురుషాధముడు, క్రియేషన్ పురుషోత్తముడు. ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు. ఇందాక చెప్పాడు కదా, వాడు ఎలా ఉన్నప్పుడు నువ్వు శాంతంగా ఉండాలి అని ఆయన చక్కగా చెప్పాడు కదా. నీలాగా నువ్వు ఉండాలి, నువ్వు రియాక్ట్ అవ్వద్దు. అవతల వాడు కుక్క మన కరిసిందని వెళ్ళి మన కుక్కను కరిసేయకూడదు. ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు, నువ్వు నీలా ఉండు. నీకేమనిపించిందో నీ ఫస్ట్ థాట్ ఏంటో దాన్ని ఫాలో అవ్వు. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే నీ టోటల్ బీయింగ్, నీ మనసు, నీ బుద్ధి, నీ చిత్తము, నీ టోటల్
ఒక విషయం మీద అనుకుంటే విత్ ఇన్ నో టైం అది నీ ముందు ఉంటుంది. ఇది ఉపనిషత్తులు చెప్పిన మాట. నీ టోటల్ నువ్వేమనుకుంటే అది అవుతుంది. ఎప్పుడు? నీ టోటల్ నీ మనస్సు ఒకటిగా ఉండాలి. నీ మనసు వేయిగా, నీ బుద్ధి వేయిగా, నీ లోపల ఒకలాగా, నీ బయట ఒకలాగా, ఇన్ని రకాలుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో మనం ఏది ఫలాన్ని పొందడం లేదు. సరిగా ఈడుస్తా జీవితాన్ని ఏడ్చవలసి వస్తుంది. అందుకనే ఫండమెంటల్ పాయింట్స్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి అనుభవాల కోసం వచ్చాము. మీరైనా నేనైనా మనందరం జీవితంలో జీవితపు అనుభవాల కోసం వచ్చాము. మనకి ఎలాంటి అనుభవాలు అవసరమో అలాంటి స్వభావాలు ఇచ్చే అమ్మ నాన్నల్ని మనమే ఎంచుకొని వస్తాము. మీకు ఎలాంటి స్వభావం ఉండాలో అలాంటి పరిస్థితిని, అలాంటి తల్లిని, అలాంటి తండ్రిని, అలాంటి రిలేషన్స్ని, అలాంటి ప్రాంతాన్ని, ఆత్మ పదార్థం అక్కడే ఎంచుకొని ఇక్కడికి వచ్చింది. ఇది ఊహాజనితమైన మాట కాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నేనెందుకు ఇలా ఉన్నాను, నేనెందుకు ఇంత పొడవు ఉన్నాను, లేకపోతే నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను, ఇంత తెల్లగా ఉన్నాను, ఇంత ఇలా ఉన్నాను, ఇంత పేదగా ఉన్నాను, ఇంత విటిగా ఉన్నాను, ఇవన్నీ మనకు అనిపిస్తుంది. కానీ నీకు ఏ అనుభవం కావాలో, ఇది ఎక్కువ తక్కువ కాదు, ఎలాంటి అనుభవాలు కావాలో అలాంటి పరిస్థితులు, అలాంటి అవిటితనాలు, అలాంటి బలాలు, అలాంటి బలహీనతలు, ఆ స్వభావాలు నువ్వు తీసుకుని వచ్చావు. వాటి ద్వారా నీ జీవితంలో అనుభవాలు వస్తాయి. అనుభవాల ద్వారానే నువ్వు పరిణామం చెందుతావు. అందుకని పెద్దలే ఉన్నారు, నువ్వు ఏమి అనుభవించాలనుకుంటున్నావు అది అనుభవిస్తే, ఆ అనుభవం పూర్తయితే నెక్స్ట్ దానికి వెళ్తావు. నీకు ఆకలి అవుతుంది, ఆకలి తీరితే అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఇంకా కావాలి ఆకలి ఆకలి అనవు కదా. ఆకలి కంప్లీట్ పూర్తయితే ఇంకా దానికోసం నీ ఆలోచన ఉండదు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు. నీకు కావాల్సిన అన్నిటిని వద్దు 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 అన్న వలన ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా మనిషి ఇలాగా అయిపోవడానికి కారణం ఏంటంటే నువ్వు వద్దు 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 అనేది వింటా పెరిగావు. కాబట్టి నీ జీవితంలో ఏది చేద్దామన్నా వద్దు వద్దు అని చెప్పడం ఎవరో వచ్చారు. కొన్ని రోజులకి ఏమైందంటే నీలోనే ఇద్దరు తయారయ్యారు, ఒక జడ్జి, ఒక నిందితుడు. పైన ఎవరు లేరు, జడ్జి. నీ లోపల ఒక జడ్జి ఉన్నాడు, ఒక నిందకు గురైన ఒక నిందితుడు ఉన్నాడు. నువ్వు ఏ పని చేసినా నీ లోపల ఉన్న జడ్జి ఇది తప్పు ఇది తప్పు అని అంటా ఉన్నాడు. ఇంకొక నిందకు గురయ్యేవాడు ఉన్నాడు. నువ్వేం చెయ్యి, అనవసరంగా ఈ పని చేశాను, అనవసరంగా తప్పు చేశాను, అనవసరంగా ఇలా ఆలోచించాను, అనవసరంగా అని నీ లోపల నువ్వు గిల్ట్ ఫీల్ అయ్యేలాగా అయింది. ఈ రెండు ఎందుకు జరిగినాయంటే నీ గురించి నీకు సరిగ్గా తెలియలేదు, మన గురించి మనకు అర్థం కాలేదు, మనకి సమాజపు నియమాల ద్వారా అర్థం అవ్వవు. ఈ సమాజము చాలా లోచైతన్యపు భయాలతోటి ఆందోళనతో ఉన్న సమాజం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్లైటెండ్ మాస్టర్స్ కాదు. అందుకనే మన గురించి మనం తెలియాలంటే మనం ఎప్పుడు కూడా శాస్త్రాన్ని ఆశ్రయించాలి. శాస్త్ర ప్రమాణంతో కూడిన విషయాల పట్ల శ్రద్ధ కలిగి అధ్యయనం చేసి ఆ దిశగా మనం నిరంతరము మెరుగుపరుచుకుంటూ ఉండాలి, నిన్నటి కంటే ఈరోజు. అంతేగాని ఒకేసారి అదేదో కాదు. నిన్నటికి నీ ఆలోచన కంటే ఈరోజు నీ ఆలోచన మరింత శ్రద్ధతో, మరింత లోతుగా, మరింత అవగాహనతో ఉండాలి. ఈలోగా నీతో నువ్వు మాట్లాడుకునే మాట ఎప్పుడూ బాగుండేలాగా చేసుకోవాలి. నిరంతరము నీతో నువ్వేం చేస్తున్నావు అంటే నేను పనికిరాని పని చేశాను, నేను బుద్ధి లేని పని చేశాను, నేను అనవసరంగా ఆ రోజు అలా చేయవలసింది కాదు, అనవసరంగా ఇంత దూరం వచ్చాం, ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది. ప్రతి క్షణం ఏ పని చేసినా నీ వెంటనే నువ్వు ఒక జడ్జిని వెంటేసుకు తిరుగుతున్నంత కాలం, నువ్వు నిన్ను గురించి నిందితుడిగా భావిస్తున్నంత కాలం నీ లైఫ్లో ఎన్ని గీతలు విన్నా, ఎన్ని పనులు చేసినా శాంతి ఉండదు. అందుకనే బేసిక్ పాయింట్, నువ్వు జీవితంలో ఈ అనుభవం కోసం వచ్చావు కాబట్టి నీకు ఆ బుద్ధి పుట్టింది, ఆ రోజు ఆ పని చేయాలనిపించింది, ఆ పని చేసావు. నువ్వు మళ్ళీ అదే పని చేయకు. ఒకవేళ అది బాగోకపోతే, నువ్వు చేసిన పని బాగోలేదు అనిపించింది కొన్ని రోజుల తర్వాత, ఇంక నెక్స్ట్ అర్థమైంది కదా ఇంకొకలాగా చెయ్యి, సేమ్ చేయకు. ఒకవేళ అది తప్పు పొరపాటు అనవసరం అనిపించిందా ఆ పని మళ్ళీ చేయకు నువ్వే. కానీ నీ పట్ల నువ్వు కలిగి ఉండే భావన,
నీ పట్ల నీకున్న భావన ఎంత ఇంపార్టెంటో. అందుకనే వారికి అన్నీ తెలిసిన బ్రహ్మసూత్రాలు దేంతో మొదలవుతాయో తెలుసా? బ్రహ్మసూత్రాలు చెప్పినప్పుడు గురువు శిష్యుడికి ఇలా ఉండు, అలా ఉండు, ఈ నియమాలు, ఆ నియమాలు, ఉపనిషత్తులు ఎక్కడ కూడా ఇలాగా ఆ విద్య నేర్పే గురువులు ఇలా చెప్పలే. అతథో బ్రహ్మ జిజ్ఞాస, లెట్ us ఎంక్వైర్ ఇంటు ద ట్రూత్. మనం సత్యాన్ని అన్వేషిద్దాము అని గురువు శిష్యుడితో అనేవాడు. నేను గురువుని, నువ్వు నన్ను ఫాలో అని చెప్పలే. మనిద్దరం సత్యాన్ని అన్వేషిద్దాము. గురువుకు సత్యం తెలుసు, కానీ శిష్యుడితో నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పలే. ఎలా చేయకూడదని చెప్పగానే శిష్యుడు ఏమవుతాడు అంటే, నేను ఇంకా పనికిరాని వాడిని, నేను ఇంకా సరిగా కాలేదు, నాలో ఇంకా ఇది ఉంది, నేను ఇదంతా బాగు చేసుకుని నేను గొప్పగా అయిపోయిన తర్వాత జీవించాలి అనుకుంటాడు. నాలో ఉన్న లోపాలన్నీ, ఈ కామము, క్రోధము, ఈర్ష, అసూయ, ద్వేషము ఇవన్నీ పోయిన తర్వాత నేను అవన్నీ లేకుండా చేసుకుంటేనే నేను గొప్పవాడిని అని అనుకునే భావనే తప్పు. ఒక ప్రచండమైన బలం నీలో ఉంది అంటే ఒక ప్రచండమైన బలహీనత నీలో ఉంటుంది. అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకో. పరస్పర విరుద్ధమైన లేకుండా ఈ సృష్టిలో ఏమీ లేవు. పూర్తి పాజిటివ్ ఉంటే అక్కడ లైట్ వెలగదు. పాజిటివ్, నెగటివ్. నెగటివ్ అని పేరు పెట్టుకున్నాం, పరస్పర విరుద్ధమని. అప్ ఉంటే డౌన్ ఉండి తీరుతుంది. ఒక శిఖరం ఏర్పడింది అంటే లోయలు ఉంటాయి. అందుకని నువ్వేమంటున్నావంటే ఈ లోయల్ని చూసి, లేకపోతే నీ పక్కోడు చూసి అది ఉంటుంది ఇది ఉంటుంది అన్నాడు కాబట్టి నువ్వు నడవడం ఆగిపోయింది. ఒక రోకలి బండి ఉంది, నడుస్తూ ఉంది, రోకలి బండి నడుస్తూ ఉంది. దానికి చాలా కాళ్ళు ఉంటాయి కదా, రోకలి బండికి చాలా కాళ్ళు ఉంటాయి కదా. ఒక కప్ప చూసింది, ఆ కప్ప కొంచెం తత్వవేత్త, అందుకని ఆ కప్పకు ఆశ్చర్యం అనిపించింది. ఇన్ని కాళ్ళున్న ఈ రోకలి బండ ముందు కాలు వేసిన తర్వాత రెండవ కాలు ఏదయ్యాలో దీనికి ఎలా తెలుస్తుంది, ఎలా మేనేజ్ చేస్తుంది? మొదట కాలు వేసిన తర్వాత నెక్స్ట్ ఇన్ని కాళ్ళు కదా, ఎలా నడుస్తుంది? దీనికి ఒక ఆలోచన వచ్చి అడిగింది, అరే 4 కాళ్ళు ఉన్న నేను ఏ కాలు ముందు వేయాలో ఏ కాలు వెనకాయాలో తెలియక ఎగురుతున్నాను, నువ్వేంటి ఎలా నడుస్తున్నావు, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నావు అని అడిగింది. అడిగితే రోకలి బండి అంది, ఇప్పుడు వరకు నేను దీని గురించి ఆలోచించలేదు, ఇది నాకు సహజంగానే జరిగేది, ఉండు ఇప్పుడు చూసి చెప్తానంది. అది చూసింది, పడిపోయింది. ఇంక జీవితంలో అది నడవలేదు. అందుకని ఆ రోకలి బండి అంద కప్పతో, దయచేసి రెండవ రోకలి బండికి ఈ ప్రశ్న వేయకు. ఆ రోకలి బండి పరిస్థితే టోటల్ మన అందరి జీవితాలు. నువ్వేం చెయ్యి, నీ ముందే కొన్ని చెప్పబడతాయి, దాంతో ఏ అడిగేయాలో ఏం చేయకూడదు, ఏమంటే రైటో రాంగో అనుకుంటా ఈ జీవితాన్ని పూర్తిగా అదిగో బొమ్మరిల్లు వాళ్ళగా ఎవరి చేతుల్లోనే పెట్టేసి మన లైఫ్ని మనం ఎప్పుడు జీవిస్తాము? ఈ లైఫ్ నీ కోసం, ఈ లైఫ్ నీది. ఈ సూత్రాలు, నియమాలు, నీతులు, చెత్త చెదారం బయట నుంచి విధిస్తే కావు, అది చెత్తే. చక్కగా అనుష్ఠింపదగిన పరధర్మం కంటే గుణరహితమైన నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించని ఆ పరమాత్మ చెప్పింది అందుకోసమే. నటిస్తా, అదేదో చేస్తా, పెద్ద పెద్ద బొట్టులు, కాషాయాలు, ఇంకోటో లేకపోతే ఇంకోలాగా తయారైపోయి నేను గొప్పవాణ్ణి అని ప్రదర్శించడానికి నీ లైఫా? నీ ఇన్నర్గా, నీ లోపల నీ లైఫ్ని నువ్వు యజమానివి కావడమా? ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లోగో చూసారా? బి ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్, ఉద్ధరేతాత్మనాత్మానం ఆత్మానం అవసాదియత్. నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. నీ దీపం అంటే ఇందాక పొద్దుట ఎవరు చెప్పారు కదా, మన వంశీ గారు, ఆ బుద్ధిస్టులు వంశీ గారు అని చెప్పారు, నాగేందర్ చెప్పాడు. ఆ భూటాన్లో అందరూ దీపాలు వెలిగిస్తున్నారంట, అప్పో దీపభవ అన్నారని. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలంటే బయట దీపాలు అనుకుంటున్నారు. నీ దీపపు కాంతిలో నీ ఇన్నర్ ఏం చూపిస్తుందో ఆ కాంతిలో నడుస్తే వెళ్ళు. అది చీకటి అయితే, అది గొయ్యి అయితే, అది ఇంకొకటి అయితే అవని సాహసం చేయరా డెంబక. నీ లైఫ్ ఇది, నువ్వేం చేస్తావో అది రైట్. ఇప్పటి వరకు నువ్వేం చేసావో అది రైట్. రేపొద్దుట నువ్వేం చేస్తావో అది రైట్. రాంగ్ అని చెప్పే
అధికారం పక్కవాడికి లేదు కాబట్టి పెద్దలు మనోవాంఛ ఫలసిద్ధిరస్తే అని చెప్పారు. నువ్వేం చేయాలో దాని అనుభవాన్ని నువ్వే పొందుతావు. అనుభవం ద్వారానే నువ్వు జ్ఞానాన్ని గడిస్తావు. బయటి నుంచి వచ్చే బోధలు నిన్ను గందరగోళపరుస్తాయి. అందుకే బైబిల్లో కథ ఉంది. అజ్ఞాన ఫలాన్ని తిన్నవాడు ఆ ఆడమ్ ఈవ్ నువ్వు ఏదైనా తిను కానీ అది తినొద్దు అన్నాడంట దేవుడు. నువ్వేదైనా తిను, ఫలానా వృక్షాన్నున్న పండుని కానీ తినొద్దు అంటే, వద్దు అంటే ఏం చేయాలనిపించింది అడిగి? అదే తినాలనిపించి అదే తిన్నాడు. పాపం ఆడు ఆ పాపం చేశాడట. అందుకే ఇప్పటికీ ఆడు పాపి 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 అని గోలాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన పాపం ఏంటి? ఆడమ్ ఈవ్ ఆ రోజు వద్దన్న పని చేశారంట. ఇప్పటికీ వాళ్ళు పాపులుగానే ఉండిపోయారు. కానీ సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలుసా? సనాతన ధర్మం ఏం చెప్పిందో తెలుసా ఫ్రెండ్స్? హిందూ అనే పదానికి డెఫినిషన్ పరమశివుడు మేరు ఆగమాస్లో హేనంచ దుష్యదైవ హిందూ ఇతి ఉచ్యతే ప్రియా. హేనంచ దుష్యదైవ హిందూ ఇతి ఉచ్యతే ప్రియా. ఎవరైతే హీనభావాన్ని లేకుండా ఉంటారో, ఎవరైతే అశ్రద్ధని త్యాగం చేసి శ్రద్ధతో ఉంటారో వాడు హిందువు. హీనభావన ఉండడానికి వీలు లేదు. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నామంటే, నీ పట్ల నీకు హీనమైన భావన, నేను అంత బాగాలేను, నేను ఫిజికల్గా బాగలేను, లేకపోతే నేను మెంటల్గా బాగలేదు, నాకంత శక్తి లేదు, నా ఆలోచనలు బాగోలేవు, నా బుద్ధి బాగోలేదు, నా పనులన్నీ బాగోలేదు, నేను అనుకున్నట్టుగా లేను, అందరూ చెప్పినట్టుగా లేను, నేను విజయం సాధించలేకపోయాను, లాంటి చెత్త అంతటిని తీసి నువ్వేం చేసావు అది రైట్. అర్థమవుతుందా ఫ్రెండ్? ఈ రోల్ ప్లే చేయడానికి నువ్వు వచ్చావు, ఆ రోల్ అలాగే ఉంటుంది, అవని. ఈ స్వభావాలు, ఈ బుద్ధులు, ఈ ఆలోచనలు నీకెందుకు పుట్టినాయి అంటే, శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదండి అనే సామెత మీ అందరికీ తెలుసు. కానీ నీకెందుకు ఆలోచన వచ్చింది? నీలోని శివుడు ప్రేరణ లేకుండా నీ ఆత్మ యొక్క ఎజెండాలో లేని పని నీ జీవితంలో ఒకటి కూడా జరగదు. అర్థం ఉందా ఫ్రెండ్? నీ సోల్ ఎజెండాలో ఏముందో ఆ పని నువ్వు చేస్తావు నీ లైఫ్లో. ఇంకొకటి జరిగిందని అనుకుంటున్నావేమో, నేనేదో చేసేసాను అని అనుకుంటున్నావేమో, నీ మనసు చేసేసింది అనుకుంటున్నావేమో. నీ మనసు ఏం చేస్తుందంటే దాన్ని జడ్జి చేస్తుంది, అంతకు మించి మనసు ఏమి క్రియేట్ చేయట్లే. నీ క్రియేషన్, నువ్వు బ్రహ్మవి, నువ్వు కో క్రియేటర్వి, నువ్వే నీ లైఫ్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చావు. నువ్వు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నావు అనేది నీ జ్ఞానాన్ని బట్టి ఉంది. సంఘటన మారలేదు, ఒకే సంఘటన ఒకేలాగా ఎందుకు అనుభవించమంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి ఆ సంఘటనని ఒక్కొక్కడు ఒకలాగా భావిస్తారు. సేమ్ ఇన్సిడెంట్ నీ లైఫ్లో జరిగితే నీలాగే ఇంకొకడు అనుభవించడు. ఆ అనుభవానికి కారణం నీ జ్ఞానము అజ్ఞానము. అదొక్కటి సరి చేసుకో. ఇవి మారవు. అర్థమైందా ఫ్రెండ్? అర్థం కాలేదా? తద్భవతి. నువ్వు ఎలా భావిస్తావు అలా అవుతుంది. యద్భావం తద్భవతి. అకార్డింగ్ టు యువర్ బిలీఫ్ ఇట్ ఈజ్ డన్ అంటు యూ అన్నారు జీసస్. నీ విశ్వాసము నీకు ఎట్లుంటే నీకు అట్లు జరుగుతుంది. నీ పట్ల నీకు ఎలాంటి విశ్వాసం ఉంది, నీ పట్ల నీకు ఎలాంటి భావన ఉంది, నీ పట్ల నువ్వు ఏమనుకుంటున్నావు, నీ గురించి నువ్వు ఏమి అనుకుంటున్నావు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆయన ఎవరో గొప్పోడు, నేను ఎందుకు అమ్మా గొప్పవాళ్ళు కాదని కాదు, నువ్వు అదే, నువ్వు అదే. తత్వమసి అదేం తప్పు చెప్పిందా? అది నేనే. నువ్వు అదే. నీ అనుభవం వేరు, నీ ఆలోచన వేరు, నీ జీవితం వేరు. నీకు అలాంటి అనుభవం అవసరము. నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు, ఎవాల్వ్ అవుతావు, పరిణామం చెందుతావు. ఏమైంది? ఇది మర్చిపోయి మనం ఎంతసేపు ఏం చేస్తున్నాం అంటే పక్కవాడు జీవితంలో తొంగి చూసి ఏలు పెట్టి నువ్వు ఇలా వద్దు ఇలా వద్దు ఇలా వద్దు. వాడు ఒకవేళ అనుభవాన్ని పొందడానికి వెళ్తే నువ్వేనా ఉండగలిగితే వాడు బాధపడుతుంటే సపోర్ట్ ఉండు. పెయిన్ అక్కర్లేదు, ఏం కాదు, ఇదంతా లేలా, ఇదంతా మాయ, ఇదేమీ శాశ్వతం కాదు, నిరంతరం జీవితం మారుతుంది.
ఈవేళ చీకటి అనుభవం కలిగిందని కంగారు పడకు. చీకటి అనుభవం కలిగిందంటే డెఫినెట్గా రేపు ఆ వెలుగు అనుభవం అవ్వాలంటే మొదట చీకటి అనుభవమే కలుగుద్ది. ఈవేళ అదేదో జరిగిందని నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను అనుకోకు. నువ్వు చేసిన నిర్ణయం పెర్ఫెక్ట్. రెండవ ఆలోచన లేకుండా, సెకండ్ థాట్ లేకుండా నీకేమనిపిస్తుందో అది చెయ్యి. కానీ అదే అలవాటుగా వెళ్ళిపోకు. నువ్వు నిరంతరము శ్రద్ధతో అధ్యయనం చేస్తా వెళ్ళు. ఓకేనా? ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే, అసలు మనం అలా వద్దు ఇలా వద్దు అనే సలహాలు మానేయడం కోసం. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏడిపించేసి, వేధించేసి హింస పెడుతున్నది, రెండవ అతి హింసకు గురవుతున్నది పిల్లల్ని చంపేస్తున్నారు. ఇలా చదవాలి, ఇదే చదవాలి, ఇదే చదవాలి, ఇలా అవ్వాలి, ఈ రోజుల్లో ఇలా అవ్వాలి, ఇలా అవ్వాలని పిల్లల్ని చంపేస్తున్నారు. అందుకే మేము ఒక ఆన్లైన్ గురుకులాన్ని స్టార్ట్ చేస్తున్నాం ప్రకృతి వ్యాలీ నుంచి. ఆన్లైన్ గురుకులం ఒక 100 గంటలు. జీవితానికి అత్యంత అవసరమైన ప్రాథమిక అంశాలు 4 వేదాల నుంచి 4 విషయాలు ఉన్నాయి. 4 వేదాలు సారం, 4 వేదాలు నీకు అధ్యయనం చేసుకోవడానికి కావాల్సిన ఆ క్వాలిఫికేషన్ నీలో రావడానికి 4 విషయాలు. ఒకటి సత్యం. సత్యం ఇప్పుడు అవసరం కదా, ఇంటెగ్రిటీ. 2 విశ్వసనీయత, అథెంటిసిటీ. 3 రెస్పాన్సిబిలిటీ. 4 ఎన్రిచింగ్. 4 వేదాల నుంచి 4 సమృద్ధి. నీకు ఏదైతే ఉందో దాన్ని మరింత మెరుగుపరుచుకోవడం. నీ క్వాలిటీ ఏదో దాన్ని మరింత మెరుగుపరుచుకో. ఈ డాక్టర్ కావాలని మా ఫాదర్ కల. ఈయన తీసుకెళ్ళి బైపీసీలో జాయిన్ చేశారు. వీడికి బ్యాడ్మింటన్ ఆడడం ఇష్టం. చిన్నప్పటి నుంచి బ్యాట్ పట్టుకుని ఉండేవాడు. నువ్వు ఎప్పుడు బ్యాట్ పట్టుకుని ఉంటావు, నువ్వు డాక్టర్ అవ్వాలను ఇంకోటను. ఆయన టీచర్, ఆయన ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ. వీడిని అస్తమానం అంటూ ఉండేవారు. వీడికి బ్యాట్ పొద్దుటే చూసేటోడికి ఈయన బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తాడు స్కూల్ ఎగ్గొట్టి. వాడు అక్కడికి ఎంకరేజ్ చేసి ఉంటే ఆ ఫాదర్, వీడి వేళ ఒక స్టారే. అంటే ఎంకరేజ్ చేస్తుంటే స్టార్ అవుతాడు అనడం కంటే కూడా ఇతను అది వెనకంట తన నైపుణ్యాన్ని ఇంకొంచెం శ్రద్ధ ఇంకొంచెం పెట్టుంటే, అఫ్ కోర్స్ అతను నేషనల్స్ ఆడాడు బ్యాడ్మింటన్లో. బట్ అతని లైఫ్లో అతనికి ఆ క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీని సపోర్ట్ చేయాలా? మీ బిడ్డల్లో ఒక క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీని నువ్వు సపోర్ట్ చేయడం చేయాలి తప్ప వాడిని ఇలా వద్దు అని చెప్పడం అనేది చేయొద్దు. ప్రతి వాళ్ళని కొన్ని ఉంటాయి. ఐన్స్టీన్ ఎందుకు పనికిరాడని స్కూల్ నుంచి డిస్మిస్ చేశారు. వీడు ఎందుకు పనికిరాడు, చదవడానికి పనికిరాడని ఎలిమెంటరీ స్కూల్లో వాడు చదవడానికి పనికిరాడని తీసేశారు. స్కూల్ నుంచి బయటికి పడేసిన ఐన్స్టీన్ ఈవేళ రిలేటివిటీ థియరీని E=mc², అసాపేక్ష సిద్ధాంతాన్ని ఈవేళ మనకి ఇచ్చాడు. ఇప్పటికీ 100 సంవత్సరాలు అయినా ఆయన సూత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకునేంత ఇంకా సైన్స్ ఎదగలేదు. ఎవరైతే స్కూల్ నుంచి పంపివేయబడ్డాడో, పనికిరాడని వేసుకారో, కానీ ఆయనలో క్వాలిటీ ఉంది. నీలో ఒక క్వాలిటీ ఉంది, నీలో ఒక బలం ఉంది, ప్రచండమైన బలం. నీ చుట్టూ ఉన్న సమాజం నీలో ఉన్న బలహీనతను మాత్రమే చూస్తుంది. ఏం చేద్దంటే బలహీనంగా ఉన్న సొసైటీకి బలహీనతే కనబడద్ది. నీలో ఉన్న బలాన్ని చూడాలంటే ఆ చూపు దానికి లేదు. దానికి నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు. నీ ఇన్నర్ వాయిస్ని వినడం ప్రాక్టీస్ చేయి, ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయి, చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలని చదవడం ప్రాక్టీస్ చేయి. అసలు ఫస్ట్ తొలగించుకోవాల్సింది ఆ గిల్ట్, ఆ అపరాధ భావం లేకుండా చేయడాన్ని ప్రాక్టీస్ చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నా నమస్కారం.